ఈ హైడ్రా స్టే ఆర్డర్ ఉన్నా కానీ కూలగొడుతున్నారు. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, నాకు లేఅవుట్ రెగ్యులేషన్ ఉంది, అయినా హైడ్రా వచ్చి కూలగొడుతుంది అంటే నీ అన్ని తప్పున్నాయి కాబట్టి హైడ్రా వచ్చి కూలగొడుతుంది. అయితే ఇప్పుడు మనం ఉన్నది సమాజంలో సార్, అడవిలో లేము. ఇన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకి నేను డబ్బులు కట్టి మళ్ళీ అదే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి కూలగొట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దీనికి కారణం ఎవరు? ఆ పర్మిషన్స్ కిందనే ఎగ్జామ్షన్స్ రాసి పెడతారు, మాకు మాత్రం సంబంధం లేదు. గవర్నమెంట్ ఉన్నది ఎందుకు సార్? మనని రక్షించడానికి, మన హక్కుల్ని కాపాడుకోవడానికి. ప్రతి ప్రాపర్టీకి ఒక చట్టబద్ధమైనటువంటి సివిల్, రెవెన్యూ, స్టాట్యూటరీ లాస్ తెలిసినటువంటి మినిమం సెక్యూరిటీ, మినిమం సేఫ్టీ అయితే ఉండాలి కదా. మాకు ట్యాక్స్ వస్తుందా, మాకు ఎల్ఆర్ఎస్ ఫీజు వస్తుందా అన్నట్టు వాళ్ళు ఉన్నారు. సెక్షన్ 166, 167 ఆఫ్ ఐపీసీ, ఇప్పుడు కొత్త చట్టం 198, 199, 201 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం వీళ్ళందరూ కూడా లయబుల్ అవుతారండి, క్రిమినల్ చర్యలకు బాధ్యులు. మీరు ఒకవేళ నా ప్రాపర్టీకి లీగల్ ఒపీనియన్ ఇచ్చారు, నా ప్రాపర్టీ డిమాలిష్ చేశారు అంటే నేను మీ మీద కేసు వేయచ్చా? సమాజంలో ఒకటి ఉంటదండి, అబద్ధానికి స్పీడ్ ఎక్కువ ఉంటది, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అంటే ఇచ్చింది కూడా గవర్నమెంటే కదా, కూలగొట్టేది కూడా గవర్నమెంటే. వాళ్ళందరి మీద హైడ్రా కూడా వాళ్ళందరి మీద కేసులు పెడుతుంది కదా, ఇచ్చిన ప్రభుత్వ అధికారుల మీద. అంటే ప్రభుత్వం మీద ప్రభుత్వం పెడుతుంది అంటారా? సంబంధిత శాఖ ఇంకొక శాఖ మీద పెడుతుంది. నమ్మకం ఎలా వస్తుంది? ఇప్పుడు పబ్లిక్ కి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. పబ్లిక్ కి ఇప్పటిదాకా మన డిస్కషన్ లో జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చిన, మున్సిపాలిటీ ఇచ్చిన, డిటిసిపి ఇచ్చిన, హెచ్ఎండిఏ ఇచ్చిన, అది కరెక్ట్ కాదు, ఏదో ఒక రోజు హైడ్రా వచ్చి కూలగొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు పొద్దున హైడ్రా రాదు, ఏమీ రాదు, డెమాలిషన్ జరగదంటే గవర్నమెంట్కి సంబంధించి ఫాస్ట్ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ నేను బ్లేమ్ చేయడానికి మాట్లాడట్లేదు. వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేస్తారో, ప్రాజెక్ట్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ఏదైనా సరే అనౌన్స్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంది, ఫ్యూచర్ సిటీ కంపల్సరీ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇదే. చేయకపోతే వీళ్ళ మీద యాక్షన్ పబ్లిక్ తీసుకోవచ్చు అనే చట్టాలు కానీ, అనే ఏదైనా ప్రొసీజర్ కానీ ఉందా? ఫార్మాసిటీ కోసం పుల్ చేసుకున్న ల్యాండ్ ని గవర్నమెంట్ ఒక పర్పస్ కోసం, ఫ్యూచర్ సిటీ కోసం వాడుతుంది. అలా వాడొచ్చా? చట్టంలో ఏమన్నా ఇది ఉందా? ఈ వేరే పర్పస్ కి అదే ల్యాండ్ ను ఉపయోగించడానికి చట్టం అనుమతించదు. అది సెక్షన్ 99, సెక్షన్ 101 ఆఫ్ 2013 చట్టం. అది ఉద్దేశాన్ని, పర్పస్ ను మార్చడానికి అనుమతించదండి చట్టం. అయితే పొలిటికల్ లీడర్ కి ఒక 200 ఎకరాలు ఉంది, 200 ఎకరాలకు పక్కనే నేను ఒక ప్రాజెక్ట్ వేసుకుంటా, గవర్నమెంట్ లో అట్లా ఏమన్నా చేసుకునే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఈ గవర్నమెంట్ కి ఇటు సైడ్ ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాని బాగా ఫోకస్ చేసి డెవలప్ చేస్తుంది. ఈ గవర్నమెంట్ కి ఇటు సైడ్ ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ ఏరియాని ఫోకస్ చేసి డెవలప్ చేస్తుంది. వీళ్ళందరూ ఊటికే గాలి మాటలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, ఉచిత హామీలు ఇస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యానికి, దేశానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుంది. కంక్లూజన్ ఇవ్వాలి సార్ మనం ఇక్కడ. ఎందుకు అంటే చాలా మంది ఈ ఒక్క భయంతో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, ఎస్పెషల్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి, ఇట్స్ లీగల్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. సో వాటన్నిటికి సంబంధించి ఈ పాడ్కాస్ట్ ఒక పెద్ద సొల్యూషన్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో దీనికోసం అని చెప్పేసి మనము సీనియర్ అడ్వకేట్, దాదాపుగా 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ మన సత్యనారాయణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనను అడిగి కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ లీగల్కి సంబంధించి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఈ పాడ్కాస్ట్లో తీసుకుందాం. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మీరు మీ అనుభవంలో చాలా చూస్తున్నారు. అయితే చాలామందికి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, ఎస్పెషల్గా ఇన్ హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకోవడం అనేది కూడా నాకు కళ. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక లేఅవుట్లో నేను ప్లాట్ కొనుక్కుంటా, ఆ లేఅవుట్కి హెచ్ఎండిఏ నుంచి అప్రూవల్ ఉంటుంది, రెరా అప్రూవల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే ఒక గవర్నమెంట్ సంస్థ నుంచి అప్రూవల్ తీసుకొని హెచ్ఎండిఏ లేఅవుట్ ఫామ్ చేసుకొని అమ్ముతారు. దాని తర్వాత దానికి హౌసింగ్ పర్మిషన్కి వెళ్తా, అంటే మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, కార్పొరేషన్, ఏ జ్యూరిస్డిక్షన్లో ఉంటే వాళ్ళ దగ్గరికి నేను పర్మిషన్కి వెళ్తా, ఇంటి పర్మిషన్కి ఇల్లు తీసుకుంటా. సో ఇక్కడ నేను ప్లాట్ కొనడానికి డబ్బులు పే చేస్తున్నా, ఇల్లు కొనడానికి, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కోసము
గవర్నమెంట్కి డబ్బులు పే చేస్తూ పర్మిషన్ తెచ్చుకుంటున్నా. దాని తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోతే నేను బ్యాంక్ లోన్కి వెళ్తున్నా. సో నేను ప్లాట్ కొనేటప్పుడు ఒక లీగల్ అడ్వైజర్ చేత ఆ ల్యాండ్ కరెక్టా కాదా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నా. లోన్కి వెళ్ళేటప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు ఆ ల్యాండ్కి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. నేను ఒక 20% కడితే మిగిలిన 80% బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని దానికి వడ్డీ కట్టడానికి రెడీ అయ్యి, ఆ లోన్కి వడ్డీ కట్టడానికి రెడీ అయ్యి నేను ఆ ఇల్లు కట్టుకుంటా లోన్ తీసుకొని. దాని తర్వాత సేమ్ ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో, మున్సిపాలిటీ ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి నేను ఎన్ఓసి తీసుకుంటా. అంటే ఇవన్నీ డబ్బులు కట్టే తీసుకుంటా. అఫీషియల్గా ప్రతి ఒక్కదానికి ఒక రిసిప్ట్ ఉంటుంది, తీసుకుంటా. తీసుకొని ఎన్ఓసి తీసుకొని ఆ ఇల్లు కంప్లీట్ చేసుకొని కాంట్రాక్టర్కి ఇచ్చి కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటా. సో నేను ఇక్కడ నాకు మొత్తం పర్మిషన్స్ ఇచ్చింది మొత్తం గవర్నమెంట్ నుంచే. సేమ్ అదే గవర్నమెంట్ నుంచి వచ్చి ఆ ఇల్లు కూలగొట్టేస్తే ఏంటి సార్ నా పరిస్థితి? దీనికి ఎవరు కారణం? ఇప్పుడు ఇంకొక పర్సన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సింది ఏంటంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్. సో నేను ఏదైతే ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అఫీషియల్గా చలానా రూపంలో డబ్బులు కట్టి దాన్ని ఓనర్ దగ్గర నుంచి నా పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటా ఆ ప్లాట్ని. సో ఇన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకి నేను డబ్బులు కట్టి మళ్ళీ అదే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి కూలగొట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దీనికి కారణం ఎవరైతే మనకి అప్రూవల్ ఇచ్చిన హెచ్ఎండిఏనా, ఇంటికి పర్మిషన్ ఇచ్చిన మున్సిపాలిటీయా, లేకుంటే బ్యాంక్ లోన్ ఇచ్చిన వాళ్ళ, లేకుంటే లీగల్ ఒపీనియన్ ఇచ్చిన లాయరా? ఇక్కడ 2 లీగల్ ఒపీనియన్లు, ఒకటి పర్సనల్ లీగల్ ఒపీనియన్ ఉంది, రెండోది బ్యాంక్ కూడా లీగల్ ఒపీనియన్ ఇస్తుంది. సో ఈ 2 ఇవన్నిటిని దాటి ఇది కరెక్ట్ కాదు ల్యాండు, ఇది గవర్నమెంట్ ల్యాండు అని చెప్పేసి కూలగొడుతుండు. ఇక్కడ నేను ఎవరిని అడగాలి? సబ్ రిజిస్టర్ ఆఫీస్ని అడగాల, మున్సిపల్ ఆఫీస్ని అడగాల, బ్యాంకర్స్ని అడగాల, ల్యాండ్ అమ్మిన ల్యాండ్ ఓనర్ని అడగాల, పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండి ఆఫీస్ని అడగాల? ఇక్కడ ఎవరిని అడగాలి సార్? ఇక నా పరిస్థితి ఏంటిది? చాలామంది ఈ డౌట్లతోటి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దాని తర్వాత ఇది మీకు చెప్దురు మీరు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఏఈ సూర్యాపేటలో ఉంటాడు, ఒక ఏఈ. ఆయన చాలా సీనియరు, 50+ ఇయర్స్ ఉన్నారు ఆయన ఏజ్. సో ఆయన మా వెంచర్లో కొనుక్కోవడానికి అడిగాను, సార్ మాది హెచ్ఎండిఏ లేఅవుట్, మా వెంచర్ బాగుంటుంది, రెరా అప్రూవల్ అన్నీ క్లియర్గా ఉంటాయి, మీరు కొనుక్కోండి అంటే ఆయన ఒకటే క్వశ్చన్ అడిగాడు, సార్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా, ఇప్పుడు హైదరాబాద్ కూలగొడుతున్నది అని వాళ్ళు క్వశ్చన్ అడిగితే నా దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. సో ఇది ఆయన డౌటే కాదు, ఇలాంటి క్వశ్చన్స్ నాకు అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్ రన్ కాకపోవడానికి, బిజినెస్ ప్రాపర్గా మూవ్ కాకపోవడానికి కారణము ఇదే. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రాపర్గా మూవ్, చాలామందికి బిజినెస్ లేకపోవడానికి కారణము, మెయిన్ రీజన్ ఇదే. దీన్ని మనము క్లియర్ చేయాలి సార్ ఈరోజు మన పాడ్కాస్ట్లో. ఇప్పుడు ఆ ఇల్లు కూలిపోవడానికి గవర్నమెంటే వచ్చి కూలగొట్టడానికి వాళ్ళకి అథారిటీ ఉందా? అసలు ఎవరు దీనికి అకౌంటబుల్? మీరు చెప్పండి సార్. తప్పకుండా సార్, మీరు అడిగిన ప్రశ్నలు చాలా మూలాల్లోకి వెళ్ళి శోధించాల్సినటువంటి విషయాలు. మొట్టమొదటిగా మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవుడు పుట్టిన నుంచి మొదలు ఇంకా పుట్టుక ముందుక నుంచి వెళ్తే, తల్లి గర్భంలో ఎప్పుడైతే మానవుని జన్మ రూపుదాలుస్తుందో అప్పటి నుంచి మొదలు పెడితే మరణించిన తర్వాత తదనంతరం కూడా ప్రతి చర్య కూడా మన ఈ భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ సెటప్ సొసైటీలో ప్రతిదీ చట్టబద్ధమైనటువంటి రెగ్యులేషన్ రూపంలో జరుగుతూ ఉంటుంది. సో ది ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఈజ్ బీయింగ్ రెగ్యులేటెడ్ బై లా అన్నమాట. సో మానవుడు ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చట్టాన్ని తెలుసుకోవాలి. సో మానవుడు చేసే ప్రతి చర్య కూడా చట్టబద్ధమై ఉండాలి. సో ఆ చట్టం ఏంటో తెలుసుకోవాలి. 100%. ఇప్పుడు ఈయన చట్ట ప్రకారమే అన్ని అప్రూవల్స్ తీసుకున్నాడు. గవర్నమెంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది ఎందుకు సార్? మనల్ని రక్షించడానికి, మన హక్కుల్ని కాపాడుకోవడానికి. పోలీస్ స్టేషన్ ఉన్నది మన హక్కుల్ని రక్షించడానికి, జ్యుడిషియరీ ఉన్నది మనకి ఏదైనా సమస్య వస్తే. నాకు తెలిసిన ప్రకారం నేను మాట్లాడుతున్నా ఒక కామన్ మ్యాన్గా. సో అక్కడే వాళ్ళు లీగల్ ఒపీనియన్, జ్యుడిషియరీకి సంబంధించిన పర్సనే లీగల్ ఒపీనియన్ ఇవ్వడం, గవర్నమెంట్కి సంబంధించిన పర్సనే అప్రూవల్ చేయడము,
మళ్ళీ అట్ ద సేమ్ టైం అదే గవర్నమెంట్ పర్సన్ వచ్చి ఆ ఇల్లును కూలగొట్టడం. ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే దురదృష్టవశాత్తు ఇది ఒక మన తెలంగాణలో హైదరాబాద్కు సంబంధించినటువంటి సమస్య కాదు మీరు అడిగినటువంటి. ఇది త్రూ అవుట్ ఇండియాలో కామన్ సిటిజన్ అందరూ, సామాన్య పౌరులు అందరూ కూడా అనునిత్యం ఇది ఎదుర్కొంటున్నటువంటి సమస్య. దురదృష్టవశాత్తు ఏంటంటే మన ఇండియా మొత్తంలో టైటిల్ గ్యారంటీ లా అనేది లేదు ఎక్కడ కూడా. ఈ ప్రాపర్టీ ఫలానా వ్యక్తికే సంబంధించినటువంటి పూర్తి స్వాధీన హక్కులు కలిగినటువంటి ఇదే వ్యక్తి అని ధృవీకరించి చెప్పేటటువంటి సంస్థ ఏ ఒక్క సంస్థ లేదు ఇంతవరకు. అట్లాంటి చట్టము కానీ అట్లాంటి సంస్థలు కానీ ఎంటైర్ ఇండియాలో ఇంతవరకు లేవు, పుట్టుక రాలేదు. సో కారణం ఏంటిదనేది మన పరిపాలకులకు, చట్టసభ సభ్యులకే తెలియాలి. స్వతంత్రం వచ్చి మన 75 ఏళ్ళు దాటిపోతూ ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఇంత అనునిత్యం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య మీద ఒక కాంప్రహెన్సివ్ చట్టాన్ని అనేది ఇంతవరకు కూడా వాళ్ళు రూపొందించలేకపోతున్నారు. సో మీరు చెప్పినటువంటి ఈ చట్టాలు హెచ్ఎండి యాక్టే కావచ్చు, జిహెచ్ఎంసీ యాక్టే కావచ్చు, ఇంకేదన్నా రెగ్యులేటరీ బాడీ రెవెన్యూ లాసే కావచ్చు, రిజిస్ట్రేషన్ యాక్టే కావచ్చు, స్టాంప్ డ్యూటీ ఇండియన్ స్టాంప్ యాక్టే కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు తమ పరిధిలో ఆ చట్టబద్ధ డ్యూటీని మాత్రమే నెరవేరుస్తున్నారు. కానీ మీరు చెప్పినటువంటి ఈ చట్టాలు ఏవి కూడా టైటిల్ గ్యారంటీని కామన్ సిటిజన్కి ఇవ్వలేకపోతున్నాయి. సో వాట్ ఈజ్ టైటిల్ అనేది మళ్ళీ ఇట్ ఇస్ ఏ పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఇంతవరకు కూడా వాట్ ఈజ్ ది టైటిల్ అనేది ఏ ఒక్క చట్టం కూడా మనకు నిర్దిష్టంగా నిర్దేశించి చెప్పబడలేదు. మన రాజ్యాంగం నుంచి మొదలు పెడితే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఉన్న చట్టాల ప్రకారం కూడా వాట్ ఈజ్ మీన్ బై టైటిల్, ఇది అంటే ఇది టైటిల్, ఇప్పుడు మనం ఈ పని చేసుకోవచ్చు అనేది ఇంతవరకు కూడా ఏ ఒక్క చట్టం కూడా నిర్దిష్టంగా కాంప్రహెన్సివ్గా ఇంటిగ్రేటెడ్గా దిస్ ఈజ్ మీన్ బై టైటిల్ అనేది ఏ ఒక్క చట్టం కూడా చెప్పలేకపోతున్నాయి. సో అందువల్లనే ఈ సమస్యలన్నిటి మానవుని చుట్టుముట్టి నిరంతరాయంగా ఇది ఒక వ్యవస్థను మన ఒక క్యాన్సర్ లాగా పట్టి పీడిస్తూ ఉన్నది. సో మీరు అడిగినటువంటి ఇన్ని సమస్యలు హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఎల్ఆర్ఎస్ చేస్తారు, రిజిస్ట్రేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు, స్టాంపు డ్యూటీ కట్టించుకుంటారు, బిల్డింగ్ వాళ్ళు లోకల్ బాడీస్ వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్స్ ఇస్తారు, లాస్ట్కి వచ్చి ఎవరు డెమాలిష్ చేసే వాళ్ళు డెమాలిష్ చేస్తారు. అంటే ఇది ఎట్లుంది అంటే మనకు జనరల్గా మనము ఇంట్లో మన తల్లిదండ్రులు మనకి భోజనం పెడతారు. చిన్నప్పుడు మన స్కూల్ నుంచి రాగానే మనకి ఇంటికి రాగానే పాలు ఇస్తారు అనుకోండి. పాలు ఇస్తే మనము కాన్ఫిడెంట్గా పాలని తాగేస్తాం. దాంట్లో విషం ఉందా, ఇంకోటి ఉందా, నమ్మకం. ఇప్పుడు సొసైటీ, ఇప్పుడు గవర్నమెంట్ అనేది మన తల్లిదండ్రులు లాంటిదని నేను ఫీల్ అవుతా. ఎందుకంటే మనకి ఏది కావాలన్నా మనం గవర్నమెంట్ దగ్గరికే వెళ్తాం. ఏ పర్మిషన్ కావాలన్నా గవర్నమెంటే నమ్మి వెళ్తాం బ్లైండ్గా. ఇప్పుడు గవర్నమెంట్ మనం ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందంటే దిస్ ఈజ్ ది ఫైనల్ అల్టిమేట్ అనే ఒక దాంతో మనము ఇంటికి ఇల్లు కట్టేసుకుంటాం. ఒక రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటే నా పేరు మీద బిందాస్గా రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇది నాది, ఇల్లు ప్లాట్ నాది, ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అయితే ఇప్పుడు మనం ఉన్నది సమాజంలో సార్, నాట్ అడవిలో లేం. మనం అడవిలో అంటే ఇన్సెక్యూరిటీగా బతకొచ్చు. బట్ మనం ఉన్నది సమాజము. మన సమాజంలో నేను సంపాదించిన డబ్బులు నేను ఇల్లు కట్టుకోవడానికి నాకు ఒక ప్రాపర్ సెక్యూరిటీ లేకపోతే ఇప్పుడు కంక్లూజన్ ఇవ్వాలి సార్ మనం ఇక్కడ. ఎందుకు అంటే చాలామంది ఈ ఒక్క భయంతో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. సో మనము దీనికి ఓకే మీరు అన్నట్టు టైటిల్ గ్యారంటీ లేదు. ఈ మధ్య రీసెంట్గా మన లాస్ట్ మంత్ జూన్లో కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది, రిజిస్ట్రేషన్ అనేది ఫైనల్ కాదు. రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన ఆ ఇల్లు కానీ ఆ ప్లాట్ కానీ ఆ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా కానీ అది మీది అయిపోయినట్టు కాదు అనేది ఒక ఇది ఇచ్చింది, మన స్టేట్మెంట్ ఇచ్చింది తీర్పు. ఇంకా ఎక్కువ భయం స్టార్ట్ అయింది. చాలామంది సగం తెలిసి సగం తెలియని వాళ్ళంతా యూట్యూబ్ ఛానళ్ళలో అక్కడిక్కడ దీని గురించి మాట్లాడుతుండే. క్వాలిఫైడ్ పర్సన్స్ మాట్లాడితేనే కరెక్ట్, అథెంటిక్ పర్సన్స్ మాట్లాడితేనే దీని గురించి కరెక్ట్ అనిపించింది. సో ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం పబ్లిక్కి భయం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నేను రిజిస్ట్రేషన్ చేసి నా అవేర్నెస్, చాలామంది అవేర్నెస్ ప్రకారము రిజిస్ట్రేషన్ అయిందంటే ఇగో నాది ప్రాపర్టీ, ఇగో నాది రిజిస్ట్రేషన్ అయిపోయింది, నా పేరు మీద వచ్చేసింది, ఇగో నాది ప్లాటు, అది ఇది అంటే అది గ్యారంటీ లేదు అంటే
అది ఏంటి? సో దీనికి మీరు అన్నట్టు టైటిల్ గ్యారెంటీ లేదు, మినిమం సెక్యూరిటీ మినిమం సేఫ్టీ అయితే ఉండాలి కదా. ఈ సమస్య ఇంతవరకు కూడా ఎవరు కూడా యాక్చువల్గా ఇది పార్లమెంట్ చేయాల్సినటువంటి పని, సెంట్రల్ యాక్ట్ చేయాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది. ఒక వాట్ ఈజ్ టైటిల్కి ఒక గ్యారంటీ లేదు, నిర్దిష్టమైనటువంటి డెఫినిషన్ లేదు. కొన్ని వేలు వందల చట్టాలు ఈ ప్రాపర్టీ లాస్ను రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో ఆ నేచర్ ఆఫ్ ప్రాపర్టీ కావచ్చు, ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఎవరికి సంబంధించింది, దాని స్థితి ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ రకరకాల చట్టాలు, రకరకాల ప్రభుత్వాలు రకరకాల రూపంలో ఈ యొక్క ప్రాపర్టీస్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో ఆ రెగ్యులేట్ చేసే క్రమంలో ఈ సమస్యలన్నిటి వస్తున్నాయి. ఈ సమస్యలన్నిటికీ, ఈ చట్టాలన్నిటికీ మధ్యలో ఒక కోఆర్డినేషన్ అనేది లేదు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు పంచాయతీరాజ్ యాక్ట్ ఉంది తెలంగాణలో, అది లోకల్ బాడీస్ పర్మిషన్స్ ఇస్తూ ఉంటాయి, గ్రామ పంచాయతీస్ కానీ మేజర్ గ్రామ పంచాయతీస్ కానీ. తర్వాత వచ్చేసి మున్సిపాలిటీస్ యాక్ట్, లోకల్ మున్సిపాలిటీస్ పర్మిషన్స్ రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. తర్వాత మన హైదరాబాద్లో వచ్చేసి జిహెచ్ఎంసీ యాక్ట్. సో ఈ 3 బేసిక్ చట్టాలు కూడా ఏవి కూడా టైటిల్ గ్యారంటీని చూడవు, ఈ టైటిల్ ఎవరికి ఉందా లేదా చూడవు. ఓన్లీ కేవలం మీరు డాక్యుమెంట్ తీసుకుపోయి అప్లై చేస్తే డాక్యుమెంట్ కరెక్ట్ ఉంది కాబట్టి మేము పర్మిషన్ ఇస్తున్నాం, షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ కరెక్ట్గా ఉంటే చాలు, అంతవరకే చెప్తారు. కానీ మీకు కింద రాసి పెడతారు చూడండి, ఆ పర్మిషన్స్ కిందనే ఎగ్జామ్షన్స్ రాసి పెడతారు. ఇట్టి ఏది పర్మిషన్ నిబంధనలను ఎలాంటి టైటిల్ డిస్ప్యూటు, ఎలాంటి హక్కులకు వివాదానికి సంబంధించిన కోర్టులో తగాదలేమన్నా ఉంటే మాకు మాత్రం సంబంధం లేదు, మేము అట్టి వాటికి బాధ్యత వహించము అని చెప్పి చిన్న అక్షరాలలో రాసి పెడతారు. అవసరమైనవేమో చిన్న అక్షరాలు రాసి పెడతారు, అనవసరమైనవి మాత్రం పెద్ద అక్షరాలు రాసి పెట్టి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు అన్నీ బాజాప్తా ప్రజల దగ్గర నుంచి కట్టించుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మినహాయింపు పరిధిలోకి వస్తాయి. వీళ్ళెవరు కూడా బాధ్యత తీసుకోవట్లేదు. ఎవరు? పంచాయతీరాజ్ యాక్ట్ బాధ్యత తీసుకోవట్లేదు, మున్సిపాలిటీ యాక్ట్ బాధ్యత తీసుకోవట్లేదు, జిహెచ్ఎంసీ యాక్ట్ బాధ్యత తీసుకోవట్లేదు, రిజిస్ట్రేషన్ యాక్ట్ బాధ్యత తీసుకోవాల్సింది, ఇండియన్ స్టాంప్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి ఒక ప్రాపర్టీని. అవును. సో ఇవన్నిటిని మధ్యలో ఒక ప్రాపర్టీని ఒక సామాన్య మానవుడు కొనుక్కునేటటువంటి ఒక గృహాన్నో ఒక ఆస్తినో దాన్ని మనం ఆ చట్టబద్ధమైనటువంటి పరిధిలో ఇరికించాలంటే మీరు చెప్పినట్టు ఒక పుట్టినప్పటి నుంచి ఒక వ్యక్తికి ఒక డాక్టర్ ఎంత అవసరమో నిరంతరం, ఈ ప్రాపర్టీ కూడా ప్రతి ప్రాపర్టీకి ఒక చట్టబద్ధమైనటువంటి చర్య ముందుకు పోతుందా లేదా అని చెప్పేటటువంటి ఒక లోకల్ గైడెన్స్, ఒక దిక్సూచి, ఒక రాడార్ లాగా ఒక లాయరు, ఒక అడ్వకేటు, ఒక న్యాయవాది, అది కూడా ఒక మంచి అనుభవజ్ఞుడు, ఒక సివిలు, రెవెన్యూ, ఈ స్టాట్యూటరీ లాస్ తెలిసినటువంటి మంచి అనుభవజ్ఞమైనటువంటి లాయర్ను సంప్రదించి మాత్రమే ముందుకెళ్ళినప్పుడే తమ యొక్క ఆస్తుల యొక్క భవిష్యత్తు రక్షణగా ఉంటుంది. మీరు లాయరు అన్నారు కదా, ఆ ఇల్లు కొనేటప్పుడు ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు. బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ క్లియర్గా ఉంది అంటేనే లోన్ ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు 1 కోటి రూపాయల ప్రాపర్టీని 20 లక్షలు నేను కడితే 80 లక్షలు వాళ్ళు ఇస్తారు, 80% లోన్ ఇస్తారు. సో వాళ్ళు బ్లైండ్గా అయితే ఇవ్వరు కదా, బ్లైండ్ గవర్నమెంట్ వచ్చి కూల్చేస్తుంది అంటేనే ఇవ్వరు కదా, కూల్చేస్తుంది అనే ప్రాపర్టీకి అయితే ఇవ్వరు. కానీ ఇచ్చారు. మీరు అన్నట్టు ఒక ప్రాపర్ లీగల్ సీనియర్ అడ్వకేట్ ఉండాలి, ఆయనకు అన్ని నాలెడ్జ్ ఉన్నోళ్ళే కదా మనకి లీగల్ ఒపీనియన్ ఇచ్చింది. తప్పకుండా ఈ చట్టాలన్నీ తెలిసి ఆ ఆస్తి యొక్క మూలాలు, ఆ ఆస్తికి సంబంధించినటువంటి చట్టాలు ఏదైతే పూర్తిగా అవగాహన ఉన్నటువంటి లాయర్ ఇచ్చినటువంటి లీగల్ ఒపీనియన్ మీద నమ్మకం మీద ఈ బ్యాంకులు కానీ ఈ యజమానులు కానీ లోన్లు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు, కట్టుకుంటున్నారు, అంతవరకు నిజం. ఈ జరిగేటటువంటి ప్రక్రియలో ఏదైనా ఒక అడ్వకేట్ అయినా కావచ్చు, ఏదైనా దురుద్దేశపూర్వకంగా కావలచుకొని ఏదైనా ఒక విషయానికి ఆ ఆస్తికి సంబంధించిన ఏదైనా ఒక మెటీరియల్ ఫ్యాక్టు లేదంటే ఒక చట్టబద్ధమైనటువంటి ఒక విషయాన్ని దాచిపెట్టి దాన్ని వెలుగులోకి రాకుండా ఆ లీగల్ ఒపీనియన్ ఇచ్చి తర్వాత ఆ బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వడానికి కూడా కారణమై తదనంతర కాలంలో ఆ ఇచ్చినటువంటి లీగల్ ఒపీనియన్ చెల్లదు, అది
తప్పుగా ఇవ్వబడింది, అసలు వాస్తవం ఇది, వాస్తవాలను కప్పిపెట్టి మీ లీగల్ ఒపీనియన్ ఇచ్చారని గిట్ట తేలితే ఖచ్చితంగా ఆ లీగల్ ఒపీనియన్ ఇన్వాలిడ్ అవుతుంది, ఆ లాయర్ కూడా అంటే దానికి ఇప్పుడు బాధ్యుడు మీరు ఒకవేళ నా ప్రాపర్టీకి లీగల్ ఒపీనియన్ ఇచ్చారు, నా ప్రాపర్టీ డిమాలిష్ చేశారు, సో ఆ లీగల్ ఒపీనియన్ కరెక్ట్ అయితే వాళ్ళు ఏం డిమాలిష్ చేయరు, లీగల్ ఒపీనియన్ రాంగ్ అంటే నేను మీ మీద కేసు వేయచ్చా? అంటే ఆ లీగల్ ఒపీనియన్కి సంబంధించి ఏదన్నటువంటి వాస్తవాలను దురుద్దేశపూర్వకంగా తొక్కిపెట్టి ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూలగొట్టిర్రంటే అది లీగల్ ఒపీనియన్ ఇన్వాలిడ్ అన్నట్టే కదా సార్. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అడుగుతున్నా. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కున్నప్పుడు మనం జనరల్గా చేసేది ఏంది, మామూలుగా ఒకటి ఏ ప్లాట్ అయినా కొనేటప్పుడు అది హెచ్ఎండిఏ పర్మిషన్ ఉండాలి, రెరా పర్మిషన్ ఇవ్వాలి అంటే 10 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అడ్వకేటు లీగల్ ఒపీనియన్ ఇస్తేనే రెరా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. రెరా శాంక్షన్ పర్మిషన్ ఇన్ ద సెన్స్ రెరా రిజిస్టర్ అవుతుంది ఆ ప్రాపర్టీ. సో తీసుకుంటా, దాని తర్వాత లీగల్ ఒపీనియన్ కూడా నేను తీసుకుంటా ఒక అడ్వకేట్ దగ్గర నుంచి. లీగల్ ఒపీనియన్ చాలామంది సీనియర్ లాయర్స్ ఇస్తుంటారు. లీగల్ ఒపీనియన్ 100% నమ్మొచ్చా? ఎందుకంటే లీగల్ ఒపీనియన్ ఇచ్చిన ప్రాపర్టీస్, ఇచ్చిన ఇల్లులు కూడా కూలగొడుతున్నారు. సో లీగల్ ఒపీనియన్ అనేది మెయిన్గా పేపర్లను బేస్ చేసుకొని ఏదైనా ఒక సీనియర్ అడ్వకేట్ కానీ ఎనీ లాయర్ ఇస్తాడండి. లీగల్ ఒపీనియన్ ఇచ్చే ముందు లాయర్ పోయి ఫిజికల్ వెరిఫికేషన్ ల్యాండ్ని చెయ్యడు, సర్వే చెయ్యడు. మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకు సర్వే ఇష్యూస్ వస్తుంటాయి, బౌండరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన ప్లాట్ పక్కకు, మన ఇల్లు పక్కకు గవర్నమెంట్ ల్యాండ్ ఉందా, నాలా ఉందా, పబ్లిక్ రోడ్ ఉందా, అక్కడ ఏదన్నా వేరే జోన్ ఉందా, ఆ జోన్లో మనం ఇల్లు కట్టొచ్చా లేదా. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ మెయిన్గా లోకల్ గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ ఇంపార్టెంట్ అవుతాయి. సో లాయర్ వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసి దాదాపుగా ఎవరు ఇవ్వరు, ఓన్లీ పేపర్లను చూసి మాత్రం ఒపీనియన్ ఇస్తాడు. అగైన్ మనం ఈ కొనే ముందు ఏదైతే ఓనర్స్ ఉంటారో ఆ ఓనర్స్ వెళ్ళి లోకల్ సర్వేయర్ను పట్టుకొని మన లోకల్ విలేజ్ మ్యాప్ అయితే విలేజ్ మ్యాపు, డిటీసీపీ లేఅవుట్ అయితే డిటీసీపీ లేఅవుట్, హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే హెచ్ఎండిఏ లేఅవుట్, ఈ లేఅవుట్ కాపీ తీసుకొని వెళ్ళి ఆ మన ప్లాటు, మన పర్టికులర్ ప్లాటు కావచ్చు, మన పర్టికులర్ హౌస్ కావచ్చు, సో ఏదన్నా డేంజర్ జోన్లో పడుతుందా లేదా, డేంజర్ జోన్లో ఉంటే అగైన్ వీ హ్యావ్ టు క్రాస్ చెక్. డేంజర్ జోన్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ల్యాండా, అదేదన్నా పార్క్ ల్యాండా, టెంపుల్ ల్యాండా, లేదంటే నాలా బఫర్ జోన్లో ఉందా, లేకులో ఉందా, కుంటల్లో ఉందా, నేచురల్ స్ట్రీమ్స్లో ఉందా, ఇవన్నీ దగ్గరగా ఉన్నప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. సో ఇవన్నీ వెరిఫై చేసుకోవాలంటే అగైన్ మనం ఆ లీగల్ ఒపీనియన్ పట్టుకొని వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఆ డిటీసీపీ లేఅవుట్, ఆ విలేజ్ మ్యాపు, ఆ లోకల్ సర్వే మ్యాప్స్ను పట్టుకొని వెళ్ళి ఆ లోకల్ మండల్ సర్వేయర్ను తీసుకొని క్రాస్ చెక్ చేసుకొని మనం ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫిజికల్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. అంటే ఇప్పుడు వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు కదా, మున్సిపాలిటీ పర్మిషన్ కావచ్చు, లేదంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ కావచ్చు, ఇల్లు కట్టుకోవడానికి ఎన్ఓసి కూడా ఇస్తారు, బ్యాంక్ లోన్ ఇస్తారు, వీళ్ళంతా చేయరా? వీళ్ళందరూ కూడా చేసేటటువంటి పని, వీళ్ళందరూ రెగ్యులేటరీ బాడీస్ అండి ఇవన్నీ. ఏది మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీని మాత్రమే రెగ్యులేట్ చేస్తున్నారు. ఇక్కడ ఆస్తి హక్కులను దారాదత్తం చేయరు, వీళ్ళు ఆస్తి హక్కులను రెగ్యులేట్ చేయరు. వీళ్ళు చేసేటటువంటి ఓన్లీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని మాత్రమే వీళ్ళు రెగ్యులేట్ చేస్తారు. సో ఈ రెగ్యులేట్ చేసే క్రమంలో వీళ్ళెవరికి కూడా ఆస్తి హక్కుల మీద ఎలాంటి బాధ్యత లేదు, ఎలాంటి వీళ్ళు పూర్తి బాధ్యత వహించరు. సో మనం లేఅవుట్ తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళ ఆస్తులలో, వేరే వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్లను, చెరువుల బఫర్ జోన్లోనో లేదంటే క్యాచ్మెంట్ ఏరియాలోనో మనం ప్రొహిబిటెడ్ ఏరియాలో ఇల్లు కట్టి నాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు వచ్చి ఆస్తి హక్కులు క్లెయిమ్ చేస్తారు, మాది ఇది హక్కు, నీ ఆస్తి వేరే కాడు ఉంది చూసుకొని చెప్తారండి. సో ఇవన్నీ ఆస్తి ఇక్కడ హైడ్రా కులగొట్టిందంతా అదే అంటారు. హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ అని ఆల్మోస్ట్ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినవి ఈ పబ్లిక్ ప్రాపర్టీస్ను ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా మాత్రమే డెమాలిషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే వీళ్ళు పర్మిషన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, ఆస్తి హక్కులకు సంబంధించి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ప్లాట్ ఇల్లు రెండు డిఫరెంట్, ఇవి ప్లాట్ వేరు, ఇల్లు వేరు. ఇల్లు వేరు. ప్లాట్ అనేది
ఓపెన్ ఆస్తి హక్కులకు సంబంధించి. ఇది వచ్చేసి ఇల్లు ఓన్లీ కన్స్ట్రక్టెడ్ యాక్టివిటీ మాత్రమే ఈ రెగ్యులేటరీ బాడీస్ రెగ్యులేట్ చేస్తాయి. ఈ రెగ్యులేటరీ బాడీస్ కి ఎలాంటి ఆస్తి హక్కుల మీద ఎలాంటి అధికారం లేదు. సో నేను చెరువులో ఇల్లు కడతా అంటే పర్మిషన్ ఇచ్చేస్తారు. సో అగైన్ మళ్ళీ వీ హ్యావ్ టు క్రాస్ చెక్ అనమాట. పర్మిషన్ ఇచ్చేస్తా అంటే నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నా దగ్గర FTLకి సంబంధించి డాక్యుమెంట్ ఉంది. సో కొనే ముందు మీరు అది చెరువు ల్యాండ్ అని మీకు ముందే అవేర్నెస్ అయ్యి ఉంటుంది కదా. ఏది తెలియదు నాకు, అఫ్ కోర్స్ తెలుసు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు అనుకుందాం, నేను మేనేజ్ చేద్దాం అనుకుందాం. ఇప్పుడు ఈ చెరువు ల్యాండ్ ఏదైతే FTLలో నేను ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నా, వీళ్ళకి నేను అప్లై చేసుకుంటే నాకు పర్మిషన్స్ ఇస్తారా? ఒకవేళ అంత ఓపెన్ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తొక్కిపెట్టి FTLలో కానీ క్యాచ్మెంట్ ఏరియాలో కానీ లేకులో కానీ ఎవరైతే పర్మిషన్స్ ఇస్తారో వాళ్ళందరూ కూడా నిజంగా లయబులే. ఇప్పుడు బాలాపూర్ ఐడియా ఉంది కదా సార్, బాలాపూర్ చెరువు ఉంది. ఆ చెరువు చుట్టూ చాలా మందికి ఇప్పుడు హైడ్రా నుంచి నోటీసులు వచ్చినాయి డిమాలిష్ చేస్తామని. ఇప్పుడు ఆ చెరువు చుట్టూ ఏదైతే ఉందో ఇల్లులు కట్టుకున్నారో వాళ్ళంతా పర్మిషన్ తీసుకొచ్చి కట్టుకున్నారు, వాళ్ళంతా NOC తీసుకున్నారు, వాళ్ళంతా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, వాటర్ బిల్లు కడుతున్నారు, అన్నీ కడుతున్నారు. ఈ రోజున డిమాలిష్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో ఆస్తి హక్కు, సో దీనికి సంబంధించి వాళ్ళు గవర్నమెంట్కి అన్ని పే చేస్తున్నారుగా. ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి సార్ అంటే, మనం పే చేసేటి అన్నీ కూడా కన్జ్యూమర్ ఛార్జెస్ ఇవన్నీ. ఓకే, ఒక వినియోగదారుడు ఒక మనం ఇంటికి ఉంటే ఒక మనం కిరాయి ఎట్లా కడితే ఒక టెనెంట్ ఒక ల్యాండ్ లార్డ్కి ఏ విధంగానైతే మంత్లీ రెంట్ ఎలా పే చేస్తాడో ఇవన్నీ కూడా కన్జ్యూమర్ ఛార్జెస్. మనం DTCP లేఅవుట్ తీసుకుంటే DTCP ఛార్జెస్ కడతాం, HMDA ఛార్జెస్ పర్మిషన్ తీసుకుంటే HMDA ఛార్జెస్ కడతాం, బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటే బిల్డింగ్ పర్మిషన్ ఛార్జెస్ కడతాం. ఎందుకు కడుతున్నాం? ఇవన్నీ కూడా మనం ఏదైతే ఒక చర్యకు ఒక యాక్టివిటీని మనం దీన్ని మనం ఇది యూజ్ చేసుకుంటున్నాం, ఈ ఉపయోగార్థమై ఈ ఉపయోగించుకున్నందుకు మాత్రమే ఈ ఛార్జెస్ పే చేస్తున్నాం. కానీ అక్కడ ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి ఆస్తులను మనం కొనుక్కోవట్లేదు. అంటే ఇక్కడ పబ్లిక్ ఆలోచించేది ఏంటి అంటే, సో ఆ ఆస్తి హక్కులకు మనం పే చేయట్లేదు. ఇవన్నీ పే చేసేటివి కూడా మనం ఆ యొక్క యాక్టివిటీస్ని, ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణాన్ని, ఆ యొక్క లేఅవుట్ రోడ్లను కావచ్చు, దాన్ని ఏదైతే మీరు ఉపయోగించుకుంటున్నారో ఆ ఉపయోగించుకుంటున్నందుకు మాత్రమే మీరు ఈ ట్యాక్సెస్ రూపంలో ఇవన్నిటిని పే చేస్తున్నారు, ఫీజు ఇస్తున్నారు. కానీ మీరు ఆ సంబంధిత ఆస్తికి సంబంధించినటువంటి ఆస్తి హక్కులు మీకు దాఖలా పడవు. ఆ ఆస్తి హక్కులు మీరు ట్యాక్స్ పే చేస్తున్నంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి ఆస్తి హక్కులు మనకు రావు, మనం ఉన్నోటికి ఇంకోటి పోవు. సో వీళ్ళందరెవరు కూడా ఆస్తి హక్కులను ట్రాన్స్ఫర్ చేసే అధికారం వీళ్ళెవరికి లేదు. అంటే మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో GHMC కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, లేదంటే గ్రామ పంచాయతీ కావచ్చు, DTCP, HMDA, ఇవి ఏవి కూడా రెస్పాన్సిబుల్ కాదు. ఇవి ఓన్లీ సర్వీస్ ప్రొవైడ్ చేసి కన్స్యూమర్ ఛార్జెస్ మాత్రం మనం కన్స్యూమర్ లైక్ జొమాటో కావచ్చు, స్విగ్గీ, ఈ టైప్లో వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. సేమ్ అదే విధంగా అనుకోవచ్చా? అదే విధంగా కాదండి, ఇవన్నీ చట్టబద్ధమైనటువంటి సంస్థలు. దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ కదా సార్. దే హ్యావ్ మినిమం రెస్పాన్సిబిలిటీ అట్లీస్ట్. దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ దేర్ పబ్లిక్ డ్యూటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. సపోజ్ ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఆ చట్టం చెప్పినటువంటి పని కాకుండా ఆ చట్టాన్ని తొక్కేసి అవినీతికి పాల్పడి డబ్బులు తీసుకోనో ఏదో తీసుకోనో ఆ చెరువులోనో నాలాలోనో కుంటలోనో తెలిసి ఉండి ఇంటెన్షనల్గా అది నాలా అని తెలుసు, అది చెరువు అని తెలుసు, అది పబ్లిక్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని తెలుసు, అయినప్పటికీ కూడా తెలిసి మరీ పర్మిషన్స్ ఇచ్చాడు అనుకోండి, అబ్సల్యూట్లీ దట్ పబ్లిక్ సర్వెంట్ ఇచ్చినవాడు ఖచ్చితంగా ఇన్ అడిషన్ టు సివిల్ డ్యామేజెస్ he is also liable for criminal damages also as per section 166, 167 ఆఫ్ IPC. ఇప్పుడు కొత్త చట్టం 198, 199, 201 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం వీళ్ళందరూ కూడా లయబుల్ అవుతారండి, క్రిమినల్ చర్యలకు బాధ్యులే, తప్పుడు రికార్డు ఇచ్చి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించినందుకు. అయితే ఇందాక నేను చెప్పిన ఏదైతే నోటీసులు హైడ్రా వాళ్ళు నోటీసులు ఇస్తున్న ఇళ్ళకి
ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా దీని కిందకే వస్తారు. క్రిమినల్లీ లయబుల్ ఆల్ ది పబ్లిక్ సర్వెంట్స్ హూ గివెన్ పర్మిషన్స్ ఇన్ అగైనిస్ట్ ది వయోలేషన్ ఆఫ్ ది లా. మరి ఇప్పుడు హైడ్రా ఈ ఇల్లు ఎవరైతే కూలగొడుతుందో వీళ్ళ మీదనే కాకుండా వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే రైట్స్ ఉంటుందండి. ఖచ్చితంగా పబ్లిక్ సర్వెంట్స్కి అగైనిస్ట్గా కూడా కేసులు బుక్ చేస్తుంది హైడ్రా. చేస్తున్నా పబ్లిక్ మీదనే కాకుండా ఎవరెవరైతే ఈ తప్పుడు పర్మిషన్లు ఇచ్చి చట్టాన్ని తుంగలో దొక్కి చట్టాన్ని ధిక్కరించి చట్టాన్ని వయోలేట్ చేసి ఇచ్చినటువంటి పర్మిషన్లు ఇచ్చిన పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నదో ఆ ఇచ్చినటువంటి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన అందరి మీద కూడా కేసులు పెట్టే అధికారం హైడ్రాకు ఉంది, పెడుతున్నారు కూడా. ఇప్పుడు ఈ హైడ్రా ఈ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో భాగంగా కూడా వాళ్ళ విధులను పబ్లిక్ సర్వెంట్స్కి అగెనిస్ట్ కూడా సంబంధిత శాఖ ప్రభుత్వాధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే అధికారం వాళ్ళకున్నది తీసుకుంటున్నారు కూడా. కానీ అల్టిమేట్గా ఎవరైతే ఎండ్ యూజర్ కస్టమర్ ఉన్నారో ఆయన నష్టపోతున్నాడు వీళ్ళందరి వల్ల. వీళ్ళకేంటి లాభం? వాళ్ళని చర్యలు తీసుకుంటారు, వీళ్ళు ఇల్లు కొడతారు. సో వీళ్ళందరూ మీద చర్య తీసుకోవడంలో భాగంగా ఈ కాంపన్సేషన్ ఏమన్నా ఉందా? కన్జ్యూమర్ ఖచ్చితంగా ఇతను వీళ్ళకి ఎవరైతే బిల్డర్ ఉంటాడో ప్లాట్ అమ్మిన అతనే కావచ్చు, ఆ విల్లా అమ్మిన అతనే కావచ్చు, ఆ బిల్డింగ్ అమ్మిన ఓనర్ ఫస్ట్ లయబుల్. ఎందుకంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మనకు ఆస్తి అమ్ముతాడు కాబట్టి హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిటర్నింగ్ అవర్ అమౌంట్. అగైన్ ఆల్ దీస్ పీపుల్ రెగ్యులేటరీ బాడీస్ హూ గివెన్ ది రాంగ్ పర్మిషన్స్ అండ్ ఇన్కరెక్ట్ పర్మిషన్స్ వీళ్ళందరూ కూడా సివిల్ డ్యామేజెస్కు లయబులే. సో ఎవరైతే ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనుక్కుంటారో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొనుక్కుంటారో వాళ్ళు దానికి రెస్పాన్సిబుల్ అవుతారు, వాళ్ళు పే చేయాలి. కానీ హైదరాబాద్లో ఇప్పుడు చాలామంది ఒక 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితం కొన్న ఇల్లులు ఉన్నాయి సార్. ఇప్పుడు వాళ్ళు అమ్మిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఏంటిది దీనికి పరిష్కారం? అంత లాంగ్ స్టాండింగ్ మనము క్లెయిమ్ చేయడానికి చట్టం ఒప్పుకోదండి. మనం కొన్నాక 3 ఏళ్ల తర్వాత మాత్రమే 3 ఏళ్ల వరకు ఆ ఓనర్ లయబుల్ ఉంటాడు. 3 ఏళ్ల తర్వాత ఇంకా ఆ ఓనర్కు లయబుల్ ఉండదు. ఓకే, తర్వాత వీళ్ళందరూ లయబుల్ అవుతారు. అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు దాటింది అనుకోండి, ఒక ఇల్లు కొన్నారు, 3 సంవత్సరాలు దాటితే ఎవరైతే అమ్మిన వాళ్ళు అతనికి సంబంధం లేదు, అది లీగల్గా అమ్మినట్టే, క్లియర్గా అమ్మినట్టే. సో ఇప్పుడు 3 సంవత్సరాలు దాటిన ఇళ్ళని కూడా హైడ్రా ఒకవేళ కూలగొట్టింది అనుకోండి, ఇప్పుడు దానికి సంబంధించి అతనికి కాంపన్సేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, అతను ఎవరి మీద ఇది చేసుకోవాలి, ఫైట్ చేయాలి? ప్రాపర్గా బిల్డర్ మీద క్లెయిమ్ చేసుకోవచ్చా అండి? బిల్డర్ 3 ఇయర్స్ దాటింది కదా, 3 ఇయర్స్ దాటిన తర్వాత కూడా బిల్డర్కు లయబిలిటీ ఉంటుంది. ఇలా కామన్గా వేసినటువంటి వెంచర్లకు ఈ మాస్ లెవెల్లో కట్టినటువంటి బిల్డింగ్స్కి బిల్డర్స్కి రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టు ఇండివిజువల్ ఓనర్కి అయితే మాత్రం 3 ఇయర్స్ వరకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ ఈ ఏదైతే కామన్ పూల్ అప్ చేసి ల్యాండ్ చేసి అమ్మిన బిల్డర్కు మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎన్ని రోజుల వరకు ఉంటుంది? మ్యాక్సిమం చట్ట ప్రకారం అయితే మినిమం 12 ఇయర్స్ వరకు ఉంటుందండి. 12 ఇయర్స్ వరకు ఎవరైతే బిల్డర్ లేఅవుట్ వేసాడో ఆ లేఅవుట్ ఒకవేళ అది డిస్ప్యూట్ ల్యాండ్ కావచ్చు, ఏదైనా ఎఫ్టీఎల్ బఫర్ అట్లాంటి ల్యాండ్స్ 12 ఇయర్స్ వరకు రెస్పాన్సిబుల్. ఇప్పుడు 12 ఇయర్స్ దాటినవి కూడా చాలా ఉన్నాయి హైదరాబాద్లో. ఈ మధ్య అందరూ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక ఏరియాలో ప్లాట్ కొనడానికి వెళ్తే మన వాళ్ళు ఎఫ్టీఎల్లో కొంటారా లేకుంటే నాన్ ఎఫ్టీఎల్లో కొంటారా అని అడుగుతున్నారు. అట్లాంటప్పుడు ఏమవుతుందండి సార్, వాళ్ళకి ఎఫ్టీఎల్ నాన్ ఎఫ్టీఎల్ అనే విషయం, అంటే ఎఫ్టీఎల్ అంటే ఏంది, నాన్ ఎఫ్టీఎల్ అంటే ఏంది అనేది తెలియదు. అట్లాంటి నథింగ్ బట్ ఒక ఫ్రాడ్ కింద వస్తాయండి. ఒక చెరువు ఉంది, ఆ చెరువు ఉన్నదనే విషయం అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీకి తెలుసు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఆర్ఓకు తెలుసు, అక్కడ ప్రభుత్వ అధికారులకు అందరికీ తెలుసు అది ప్రభుత్వ భూమి, అది చెరువు అని. అయినప్పటికీ కూడా అది వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని తొక్కిపెట్టి వీళ్ళందరినీ కామన్ మ్యాన్ ఎవరైతే ఈ ఒక ప్లాట్ కొనడానికి ఇల్లు కట్టుకోవడానికి ప్రోద్బలం అందించారో వీళ్ళందరూ కూడా మోసం చేస్తున్న కిందకే వస్తారు. సో ఇదంతా కూడా ఒక ఫ్రాడ్ కింద క్రియేట్ అవుతుంది. సో ఒక ఫ్రాడ్ ఉన్నప్పుడు ఈ 12 ఇయర్స్ పీరియడ్ అనే లిమిటేషన్ కూడా వర్తించదు. ఎప్పుడైతే వానికి ఆ ఎఫ్టీఎల్ ఇది ఒక లేకు, ఇది ఒక రివరు, ఇది ఒక స్ట్రీము, ఇది ఒక రివర్ బెడ్ అని బయటపడ్డదో అక్కడి నుంచి వాడికి కాజ్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అగైన్ ది బయ్యర్ కెన్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ ది హిస్ బిల్డర్ కావచ్చు, వెండర్ కావచ్చు, వాళ్ళిద్దరి మీద యాక్షన్ ఈ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా తీసుకోవచ్చు. ఎవరు తీసుకోవాలి? హైడ్రా
హైడ్రా తీసుకోవచ్చు, ఇండివిజువల్గా ఈ బయ్యర్ తీసుకోవచ్చు, బయ్యర్ కూడా వాళ్ళ మీద కేసు వాళ్ళ అంటే మీద తీసుకోవచ్చు. మున్సిపాలిటీ మీద వేయచ్చు, గ్రామ పంచాయతీ మీద జిహెచ్ఎంసీ అయినా హెచ్ఎండి వాళ్ళ మీదనైనా కూడా మనం ఎవరైతే బయ్యర్ ఉన్నారో ఆయన కేసు వేయచ్చు. ఇప్పుడు లాస్ట్ టైము వరుసగా 22 ఇల్లులు హైడ్రా 22 సమ్ ప్లస్ ఇల్లులు హైడ్రా గవర్నమెంట్ ల్యాండ్లో కట్టారు అని చెప్పేసి కూలగొట్టింది. ఇప్పుడు ఆ కేసులో ఇప్పుడు ఎవరు దానికి బాధ్యులు? అక్కడ కట్టించినటువంటి బిల్డర్ ప్రాథమికంగా లయబుల్ అవుతాడు సార్. నెక్స్ట్ అగైన్ అక్కడ సర్వే ఎవరైతే ఇచ్చారో ఆ మండల్ సర్వేయర్ కావచ్చు, ఆ సర్వే మ్యాప్ను అప్రూవ్ చేసిన డిటీసీపీ అథారిటీస్ కావచ్చు, హెచ్ఎండి అథారిటీస్ కావచ్చు, ఆ అప్రూవ్ చేసినటువంటి ఆ పబ్లిక్ సర్వెంట్స్ అందరూ కూడా లయబుల్ అవుతారు. సో అది తెలిసి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా అది పబ్లిక్ గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసి అక్కడ ఆ సర్వే మ్యాప్ను మ్యాచ్ చేసుకోకుండా వాళ్ళ అథెంటికేటెడ్ మ్యాప్ తోటి కోఆర్డినేట్ చేసుకొని మ్యాచ్ చేసుకొని ఒకవేళ మ్యాచ్ అవుతున్నప్పటికీ కూడా వీళ్ళకు తెలిసి దురుద్దేశపూర్వకంగా అవినీతికి పాల్పడి ఇచ్చారనుకోండి, దే ఆర్ లయబుల్. ఓకే, ఇప్పుడు అక్కడ కూలగొట్టింది గవర్నమెంట్ ల్యాండ్, పర్మిషన్ ఇచ్చింది ప్రైవేట్ ల్యాండ్. అంటే అక్కడ వాళ్ళంతా చెక్ చేయలేదు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అంటారు సార్? అంటే వీళ్ళు పర్మిషన్ ఒక కాడ తీసుకుంటారు సార్, కన్స్ట్రక్షన్ ఒక కాడ చేస్తారు. ఓకే, సో మన పర్మిషన్ ఇక్కడ ఉంటుంది, పేపర్ మీద కనిపిస్తుంటుంది మన పర్మిషన్. లాయర్లు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ బ్యాంక్ వాళ్ళు కానీ పేపర్ మీద మాత్రమే చూసిర్రు. ఆయన అండ్ అవరేజ్ పేపర్ మీద చూసుకొని ముందడుగు వేస్తూ ఉంటారు. సో ఫిజికల్ వెరిఫికేషన్ చూసుకోరు. ఆ సంబంధిత వ్యక్తి సంబంధిత డిపార్ట్మెంట్లు ఎవరన్నా వచ్చి క్లెయిమ్ చేసేంత వరకు అది ఆ విధంగానే నడుస్తూ ఉంటుంది. సో ఆ సంబంధిత గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి ఇది మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు యొక్క భూమి, ఇది లేకు, ఇది ఒక స్ట్రీము, ఇది ఒక రివరు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి ఇది మా గవర్నమెంట్ ల్యాండు, లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి ఇది మా టెంపుల్ ల్యాండు, భూదాన్ బోర్డోళ్ళు వచ్చి ఇది మా భూదాన్ ల్యాండు. ఇలా సంబంధిత వ్యక్తులు ఎవరన్నా వచ్చి క్లెయిమ్ చేసేంత వరకు కూడా అది ప్రైవేట్ ల్యాండ్గానే పరిగణించబడి ముందుకెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేస్తారో ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఆస్తి మీద హక్కులు రాలేదు కదా మనకు. మనం ఒక కాడ పర్మిషన్ తీసుకొని ఇంకో కాడ కట్టినాం, మనం చూసుకోలేదు, సంబంధిత అధికారులు చూడలేదు, క్రాస్ వెరిఫికేషన్ చేసుకోలేదు. సో మన తప్పు కాబట్టి మనకు ఆస్తి మీద హక్కులు రావు. సో ఇక్కడ ఎవరైతే ఇందాక అన్నామో మనకి ఏదైతే సర్వీసెస్ ఇస్తున్నారో సో వాళ్ళు మనకి పర్మిషన్స్ అవన్నీ ఇచ్చారు, వాళ్ళ మీద కూడా ఇందాక మీరు చెప్పినట్టు కేసు ఫైల్ చేయొచ్చు. సివిల్గా లయబుల్, క్రిమినల్గా కూడా లయబుల్. ఓకే, ది పబ్లిక్ సర్వెంట్స్ ఇన్ ద సెన్స్ తెలిసి చేస్తే, అంటే వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు కదా, పర్మిషన్స్ అదే అది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసి పర్మిషన్ ఇచ్చారు అనుకోండి, దే ఆర్ లయబుల్. అంటే ఇప్పుడు ఇచ్చే ముందు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అంటే తెలిసి చేసిరా తెలియక చేసిరా అనేది పాయింట్ కాదు. పర్మిషన్స్ ఇచ్చారు ఒక గవర్నమెంట్ ల్యాండ్కి, ఇచ్చారా అంటే తెలిసి చేసినట్టుగానే లేక ఇచ్చారు కదా, ఇస్తేనే కదా అతను కట్టేది. ఇచ్చారు కాబట్టి ఇప్పుడు హైడ్రా వచ్చి కూలగొట్టింది, అందుకే హైడ్రా వాళ్ళు కూడా సంబంధిత శాఖాధికారుల మీద కేసులు పెడుతుంది. ఓకే, వాళ్ళు తప్పుడు పర్మిషన్లు ఇచ్చి ఇట్లా సామాన్య ప్రజలను మోసం చేసినందుకు ఆ విధంగా హైడ్రా కూడా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఓకే, మొత్తం ఇప్పుడు హైడ్రా మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేయడానికి ట్రై చేస్తుంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నాలాల పరిరక్షణ, పార్కులు కావచ్చు, ఆట స్థలాలు కావచ్చు, టెంపుల్ ల్యాండ్ కావచ్చు, కామన్ ఎమ్యూనిటీస్, కామన్ ఏరియాస్కు సంబంధించిన పబ్లిక్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటో అవన్నిటికీ పూర్తి రక్షణ కల్పించడంలో భాగంగా హైడ్రా తన పరిధిని తాను నిర్వర్తిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. లాస్ట్ టైము తొర్రూరులో ఆక్షన్ వేశారు, తర్వాత నియోపోలిస్ దగ్గర ఆక్షన్ వేశారు, బగాయత్లో కూడా ఆక్షన్ వేసి గవర్నమెంట్ ల్యాండ్ని లేఅవుట్ చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ లేఅవుట్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ని ఆల్రెడీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కన్స్ట్రక్షన్ చేసి ఇల్లులు కట్టుకొని ఉన్నారు, వాటినే డిమాలిష్ చేసింది కోట్ల రూపాయలు. ఇప్పుడు ఏదో ఒక టైంలో లేఅవుట్ చేసి అయితే గవర్నమెంట్ ల్యాండ్ లేఅవుట్ చేసి అయితే ఆక్షన్ చేసి అమ్ముతున్నారు. అదేదో ఆల్రెడీ కట్టిన వాళ్ళకే చేయొచ్చు కదా, అలాంటి చేయించుకోవడానికి అలా ఏమన్నా లీగల్గా చేయొచ్చా? ఇప్పుడు క్లియర్గా చెప్తాను. నేను ఒక 30 మందో 20 మంది కలిసి తెలియక ఇట్లనే పర్మిషన్ తీసుకొని ఒక గవర్నమెంట్ ల్యాండ్లోనే ఇల్లు కట్టాము.
ప్రైవేట్ ల్యాండ్కి పర్మిషన్ తీసుకొచ్చి గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు కట్టాం. ఇప్పుడు ఆ ఇల్లు గవర్నమెంట్ హైడ్రాకి తెలిసింది, కూలగొడతా అని చెప్పి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చి దాన్ని మనం కోర్టుకు వెళ్ళి ఇది మేము కొనుక్కుంటాం గవర్నమెంట్ దగ్గర నుంచి, సరే గవర్నమెంట్ ల్యాండ్ బై మిస్టేక్ వీళ్ళందరి మీద కేసులు పెట్టి సంవత్సరాలు మొత్తం జనరేషనే చేంజ్ అయ్యేదాకా మనకి తీర్పు అనేది కష్టం ఇప్పుడున్న పరిస్థితులలో. నాకు తెలిసిన నాలెడ్జ్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. దాని బదులు అదే ల్యాండ్ని గవర్నమెంట్ ఎట్లాగో లేఅవుట్లు చేసి బగాయత్ కావచ్చు, నియోపోలిస్ కావచ్చు, తొర్రూరులో లేఅవుట్ కావచ్చు, హెచ్ఎండి వాళ్ళు లేఅవుట్ చేసి అమ్ముతున్నారు. అదేదో వాళ్ళకే అమ్మేస్తే ఇంత అని చెప్పేసి, లేదు ఇప్పుడు అన్అప్రూవ్ లేఅవుట్స్ని రెగ్యులరైజ్ చేస్తున్నారు, అట్లయినా చేయొచ్చు. లేదు అంటే మనకి నోటరీ ల్యాండ్స్ ఉన్నాయి, నోటరీ ల్యాండ్ జీవో నెంబర్ ఐ థింక్ 58-59 రెగ్యులరైజేషన్. అంటే గవర్నమెంట్ ల్యాండ్లో ఆక్యుపై చేసుకొని ఇన్ని సంవత్సరాల వరకు ఉంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఇచ్చేసింది. లాస్ట్ గవర్నమెంట్ చాలా వరకు అట్లా చేసి ఇచ్చేసింది. అలా ఈ గవర్నమెంట్ అలా ఏమన్నా చేసుకునే ఛాన్సు ఉందా? కోర్టు ద్వారా ఏమన్నా మేము ఎట్లాగో కట్టాము, కోట్ల రూపాయలు ఖర్చు అయింది, నెల లోన్ కట్టాల్సి వస్తుంది బ్యాంకులకి, మిస్టేక్ వాళ్ళ మీద కేసు వేసినంత మాత్రం మాకేం రాదు, దాన్ని మేము రెగ్యులరైజ్ చేసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచే కొనుక్కొని ఉండొచ్చుగా. ఇప్పుడు కూలగొట్టినంత మాత్రాన ఏమొస్తుంది? కూలగొడితే ఎంటీ ల్యాండ్ అవుతుంది, దాన్ని ఏదో ఒక రోజు లేఅవుట్ చేసి అయితే అమ్మాలి కదా. అది పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉండి గవర్నమెంట్కి ఇలాంటి చెరువు భూమి కాకుండా, శిఖం భూమి కాకుండా, ఫారెస్ట్ ల్యాండ్ కాకుండా, పబ్లిక్ రోడ్డు కాకుండా ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేని గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉంటే అది పూర్తిగా గవర్నమెంట్ పాలసీ డిసిజన్ తీసుకొని ఇప్పుడు మీరు అన్నట్టు ఆ జీవో 58-59 ద్వారా ఆ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ స్కీము పాలసీస్ కానీ కండిషన్స్ కానీ డిఫరెంట్ ఉన్నాయి. ఆ స్కీమ్ నేను అనేది ఎగ్జాక్ట్లీ ఆ స్కీమ్ అని కాకుండా ఇలా మనము కోర్టుకు వెళ్ళి మనం ఆ ల్యాండ్ని ఓన్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా సెక్షన్స్ కానీ? కోర్టుకు వెళ్ళడం అనేది కోర్టుకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అండి. కోర్టుకు వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు, ఏ సిటిజన్ అయినా కూడా కోర్టుకు వెళ్ళొచ్చు. సో మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు 12 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా కాబట్టి ఆ విధంగా కూడా మనకు అడ్వర్స్ పొజిషన్ రైట్స్ అనేవి వస్తాయి. నేను 12 ఇయర్స్ దాటితే గవర్నమెంట్ నాకు ఇన్ని రోజులు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది, జిహెచ్ఎంసీ ఇచ్చింది, నేను ఎప్పటి నుంచో ట్యాక్స్ పే చేస్తున్నాను, నాకు నా ఇంటి ముంగట రోడ్ ఉన్నది, నాకు వాటర్ కనెక్షన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఎప్పటి నుంచో ఉంటున్నా కాబట్టి నేను పూర్తి హక్కుదారుని అయిపోయినా. అది ఎవరిదైనా అవ్వచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ అవ్వచ్చు, అది ప్రైవేట్ ల్యాండ్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు. మీరు గత కొంతకాలంగా నిరంతరాయంగా నిరభ్యంతరంగా ఒక ఆస్తి దగ్గర మీరు పీస్ఫుల్గా ఆస్తిని ఎంజాయ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు కోర్టుకెళ్ళి 12 సంవత్సరాలు అది గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, ప్రైవేట్ ల్యాండ్ కావచ్చు, గవర్నమెంట్కి ట్యాక్సీలు కడుతూ, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతూ, వాటర్ కనెక్షన్ కడుతూ, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవరు అబ్జెక్షన్ లేకుండా ఉంటూ మీరు కనుక ఆ ఆస్తిని ప్రశాంతంగా మీరు అనుభవిస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి మీరు ఆస్తి హక్కులను కోరుకునే అవకాశం. గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా. ఇప్పుడు ఇది 12 సంవత్సరాలు దాటిన కేసు. ఒకవేళ రీసెంట్గా కట్టి బై మిస్టేక్ ఇందాక మనం అనుకున్న కేసెస్లో కట్టిండ్రు, అట్లా గవర్నమెంట్ నుంచి కానీ లేకుంటే కోర్టు నుంచి కానీ దాన్ని సొంతం చేసుకునే ఛాన్సు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఎట్లుంది? ఎల్ఆర్ఎస్ స్కీమ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అలాంటి ఫెసిలిటీ అలా ఏమన్నా దాన్ని చేసుకోవాలి. ఎందుకంటే మనం ఓన్లీ లాస్, రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారమే కాకుండా హ్యూమన్ యాంగిల్లో కూడా కొన్ని ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆడ ఇల్లులు కట్టిండ్రు. హ్యూమన్ యాంగిల్లో ఆలోచిస్తే అది చాలా బాధాకరమైన విషయం. ఎంతో ఎకానమీ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, సిమెంట్ వేస్ట్ అవుతున్నాయి, కంకర, డబ్బులు, లేబరు, స్టీలు, ఎంతో కొన్ని కోట్ల రూపాయలు మనం వృధాగా వేస్ట్ అవుతుంది. మనం అది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకే అది డ్యామేజ్, అది కదా యాక్టివిటీ అనేది కదా. ఒక ఇల్లు కట్టి మనం కూలగొడుతున్నాం అంటే ఆ ఆస్తిని మనం ధ్వంసం చేస్తున్నట్టు లెక్క కదా, అంత ఆ శక్తిని మనం డ్యామేజ్ చేస్తున్నట్టు లెక్క. సో అది తిరిగి రాదన్నమాట. సో అది ఇండైరెక్ట్గా మన దేశానికి నష్టం కలిగించేటటువంటి చర్య. సో అవన్నీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత పాలకులది ఉంటుంది, ప్రభుత్వాధికారులది ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ ప్రభుత్వాధికారులే అందుకే ముందుగా ఒక కామన్ సిటిజన్ ఇవన్నీ జరగకుండా ఒక రెగ్యులేటెడ్గా చట్టబద్ధ పరిధిలుగా
చట్ట ప్రకారము వాళ్ళు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా పరిపాలకులదే. ఇక్కడ చెరువు ఉంది, ఇక్కడ నాలా ఉన్నది, ఇక్కడ రివర్ ఉంది, ఇక్కడ పార్క్ ఉన్నది, ఇవన్నీ మార్కింగ్ చేస్తూ ఐడెంటిటీ చేస్తూ ఇవన్నీ అవేర్నెస్ ఎప్పటికప్పుడు ఎన్లైటన్గా ఉంచాల్సినటువంటి బాధ్యత కూడా లోకల్ బాడీది. ఎక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలకులదే కావచ్చు, లోకల్ బాడీస్దే కావచ్చు. సో అవన్నీ కూడా లయబుల్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ గురించే చెప్తున్నా. అలా మనం సొంతం చేసుకోవడానికి అయితే లేదు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అయితే గవర్నమెంట్ అన్లెస్ గవర్నమెంట్ పాలసీ డిసిజన్ తీసుకొని మనకు ఒక అవకాశం ఇస్తే తప్ప కామన్గా, ఓకే, లేదంటే మనకు డైరెక్ట్గా మనం గవర్నమెంట్ ల్యాండ్ క్లెయిమ్ చేసి ఈ ఆస్తి హక్కును నాకు ఇచ్చేయండి అనే అవకాశం ప్రస్తుతం ఉన్న హ్యూమన్ కర్టసీ తోటి కానీ హ్యూమన్ కర్టసిటీలో ఒక్క వ్యక్తికి గురించి గవర్నమెంట్ ఉండదు కదండి. లేదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ గిట్ట రిక్వెస్ట్ పెట్టుకొని అక్కడ ఎలాంటి నిరభ్యంతరం లేదు, ఎట్లాంటి అభ్యంతరం లేని ల్యాండ్ అయ్యి ఉంటే గిట్ట గవర్నమెంట్ పాలసీ డిసిజన్ తీసుకొని గవర్నమెంట్ పాలసీ ద్వారా అది రెగ్యులరైజ్ చేసే అవకాశం గవర్నమెంట్కి ఉంటుంది. టైం ఉండదు. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు కూడా ఒక డౌట్. ఇప్పుడు హైడ్రా వాళ్ళు నోటీస్ ఇస్తారు, బిఫోర్ డిమాలిషింగ్ నోటీస్ ఇస్తారు. ఎన్ని రోజుల ముందు ఇస్తారు, ఎంత టైం వాళ్ళు ఇస్తారు? జనరల్గా 1 వీక్, 10 days, 15 days టైం ఇచ్చి వాళ్ళు మినిమం అండ్ మ్యాక్స్ మినిమం 1 వీక్ మినిమం. ఈ లోపు మనము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చా? మనకిట ఆస్తి మీద పూర్తి హక్కులు ఉన్నాయి. హైదరాబాద్ ఏదన్నా ఇల్లీగల్గా చట్టాన్ని అతిక్రమించి ప్రొసీజర్ను ఫాలో అవ్వకుండా లాను వైలేట్ చేస్తే ఏమన్నా మనకు కోయర్సివ్ యాక్షన్ తోటి వస్తున్నారు అంటే మనం కూడా ఖచ్చితంగా వెళ్ళి హైడ్రా మీద కేసు వేసుకొని మనం న్యాయ సంబంధిత సహాయాన్ని పొంది వాళ్ళ మీద మనం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. హైడ్రా మీద కూడా. ఇప్పుడు మనము ఒకవేళ వస్తే అది కాదు అని మనం నిరూపించుకోవడానికి ఏం డాక్యుమెంట్స్ కానీ ఏమి యాక్షన్ మనం తీసుకోవాలి డిమాలిషన్కి వచ్చినప్పుడు? అగైన్ మళ్ళీ మన టైటిల్ డాక్యుమెంట్స్, టైటిల్ ప్రూఫ్ అంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఒకటే కాదండి. టైటిల్ అనేది వేరియస్ స్టాట్యూట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏముంటాయి సార్? ఆ ఆస్తిని ఏ చట్టం గవర్నం చేస్తుంది, ఆ నేచర్ ఆఫ్ ప్రాపర్టీ ఏంటి, ఆ ల్యాండ్ ఎవరిది ఫస్ట్, అది గవర్నమెంట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా, ఎండోమెంట్ ల్యాండా, ఇనామ్ ల్యాండా, ఫారెస్ట్ ల్యాండా, భూదాన్ ల్యాండా, అసైన్మెంట్ ల్యాండా, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండా, ఇట్లా రకరకాల చట్టాలు ఒకే ల్యాండ్ను రకరకాల నిర్వచిస్తుంది మన నేచర్ ఆఫ్ ల్యాండ్. సో ఆ నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటిది, అది ఆ నేచర్ ఆఫ్ ల్యాండ్ను ఏ చట్టము దాన్ని రెగ్యులేట్ చేస్తుంది, ఆ చట్ట పరిధిలోకి ఆ చట్టబద్ధంగా హక్కులు ట్రాన్స్ఫర్ అయినాయా లేదా, ఆ చట్టబద్ధంగా ఆ బేసిస్ ఏదైతే ఆ నేచర్ ఆఫ్ ల్యాండ్ ఉంటుందో ఆ సంబంధిత చట్ట ప్రకారము ఆ ఆస్తి మీద ఉన్నటువంటి హక్కులు సంబంధిత వ్యక్తుల ద్వారా చట్టబద్ధంగా దఖలు పడినటువంటి హక్కులు మాత్రమే టైటిల్ అనబడతాయండి. సో ఆ చట్టం చెప్పిన పరిధిలో కాకుండా వేరే ఏ విధంగా వచ్చినా కూడా ఆ టైటిల్ ఉండదండి. అంటే ఏ డాక్యుమెంట్ వాళ్ళకి షో చేయాలి, ఏ డాక్యుమెంట్ చేతిలో పెట్టుకోవాలి వాళ్ళు వచ్చినప్పుడు? మీరు అన్నట్టు ఓకే, ఇదంతా ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కామన్ మ్యాన్కి అర్థం కావాలి కదా. అర్థం కావాలి అన్నప్పుడు ఇప్పుడు ఏ డాక్యుమెంట్ హైదరాబాద్ వచ్చి కూలగొడతారు, అది కాదు అని నేను ప్రూవ్ చేసుకోవాలి. మనం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. వాళ్ళు నోటీస్ ఇస్తారు కదా, నోటీస్ ఇచ్చినప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇస్తారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని మనం చెప్పుకోగలగాలి. దానికి ఇది అది చెరువు ల్యాండ్ అని ఇస్తారు, ఇది చెరువు ల్యాండ్ కాదని మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. మన దగ్గర సర్వే మ్యాప్ పెట్టుకోవాలి, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో లొకేషన్ మ్యాప్ పెట్టుకోవాలి. ఇగో చెరువు ఇక్కడ దాకానే ఉన్నది, ఈ మెజర్మెంట్ ఇక్కడ దాకానే, మాది ఇక్కడ దాకా ఉంది, మీరు కావాలంటే మళ్ళీ సర్వే పెట్టుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పి మనం ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని మన సర్వే మ్యాప్ కావచ్చు, మన పర్మిషన్స్ కావచ్చు, మన లొకేషన్స్ కావచ్చు, అవన్నీ మనకు చూపించి మనం వాళ్ళకి ప్రాపర్గా సమాధానం ఏ ల్యాండ్ అన్నప్పుడు ఆ ల్యాండ్ కాదు అని చెప్పి చేసుకోవడానికి మన దగ్గర పేపర్స్ ఉండాలి. FTL అన్నప్పుడు FTL కాదు అన్నట్టు సర్వే రిపోర్ట్ తీసుకోవాలి. మన FTL అక్కడి వరకు వస్తుంది, ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అక్కడి వరకు వస్తుంది, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని మనం సర్వే మ్యాప్స్తో సహా మన సర్వే హద్దులతో సహా మనం చూపించగలగాలి.
ప్రైమరీగా మన దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి. అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ అంటే ఇవే, సర్వే మ్యాప్సే కావచ్చు, మన విలేజ్ మ్యాప్సే కావచ్చు, డిటిసిపి మన లేఅవుట్ అప్రూవల్సే కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్సే కావచ్చు, ఇవన్నీ చూసి మనం లొకేట్ చేయించి చూపించుకోగలగాలి. హైదరాబాద్ వచ్చినప్పుడు అవి చూపించేసి డిమాలిషన్ ఆపొచ్చు. ఇప్పుడు ఈ మధ్య కొన్ని యూట్యూబ్లో నేను చూశాను సార్, పేపర్లో కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ లేకుంటే అపోజిషన్ వాళ్ళు కానీ కొన్ని నేను చూశాను హైడ్రాకి సంబంధించి. ఈ హైడ్రా ఏదైతే స్టే ఆర్డర్ ఉన్నా కానీ హైడ్రా వాళ్ళు కూలగొడుతున్నారు. ఇప్పుడు రోడ్ రోలర్ కింద పడుకొని ఇక స్టే ఆర్డర్ ఉన్నా కూలగొడుతున్నారంటే దాన్ని వీడియో తీసి దాన్ని వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి సో హైడ్రా వాళ్ళు ఈ స్టే ఆర్డర్ ఉన్నా కానీ ఇవన్నీ కూలగొడుతున్నారు అనే ఒక మెసేజ్ అనేది పబ్లిక్లోకి కొంతవరకు పోతుంది. అంటే ఏది ఉన్నా సరే అన్నీ ఉన్నా కానీ కూలగొడతారు, స్టే ఉన్నా కానీ కూలగొడుతుండ్రు. ఇంకొక ఇది కూడా ఉంది, వాళ్ళు సండేస్ మాత్రమే కూలగొడుతున్నారు ఎక్కువ అనే ఒక బాగా పుకారు ఉంది. పుకారు అంటారా లేకుంటే అది ఫ్యాక్ట్ అనేది మీకు తెలవాలి. స్టే ఉన్నా కూలగొడుతున్నారు అనేది తప్పండి. నాకు తెలిసి న్యాయస్థానం జారీ చేసినటువంటి ఉత్తర్వులను ఖచ్చితంగా పబ్లిక్ సర్వెంట్స్ ఈ సంబంధిత శాఖలు అన్నీ కూడా ఒబే చేస్తారు. వాళ్ళు పాటించి కోర్టు ఏం చెప్తుందో కోర్టు చెప్పిన ప్రకారం మాత్రమే నడుచుకుంటారు. అయితే ఈ సంబంధిత వ్యక్తులు కోర్టుకు వెళ్ళి ఏదో ఒక ఆర్డర్ పట్టుకొచ్చి ఆర్డర్ను పూర్తిగా అవగాహన చేసుకోకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా, కోర్టు ఏం చెప్తుందో సరిగా దాన్ని పూర్తి విశ్లేషణ చేయకుండా ఏ ఆర్డర్ ఇచ్చినా కూడా స్టే ఉన్నది ఇంజంక్షన్ ఉన్నది అని చెప్పి దాన్ని దుష్ప్రచారం చేసి ఏదో ఒక పేపర్ను చూపించేసి ఇది హైడ్రా మీద దుష్ప్రచారానికి వాడుకోవడం తప్ప. ఏ పేపర్ అయి ఉంటుంది అది? అది జనరల్ కోర్టుకి వెళ్ళినాం అనుకోండి, జనరల్గా కోర్టు స్టే ఇస్తుందని తెలుసు, ఇంకేమి ఇస్తుంది? చట్టాన్ని ఫాలో అవ్వమని చెప్తుందండి. జనరల్గా 80% కేసులల్లో మీరు ఆ సంబంధిత ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ శాఖలు ఏదైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన ఏదైతే చట్టం ఉంటుందో ఆ చట్టాన్ని ఫాలో అవుతూ మీరు డ్యూటీ చేయమని చెప్తుంది. దాన్నే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. సో ఆ ప్రొసీజర్ కానీ ఆ ప్రాసెస్ ఆఫ్ లా కానీ ఎవరైతే కొంతమంది అధికారులు నోటీస్ ఇవ్వకుండా, షార్ట్ పీరియడ్ నోటీస్ ఇస్తూ, సఫిషియెంట్ టైం ఇవ్వకుండా, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళకు సమాధానం చెప్పకుండా, ఒక రీజనబుల్ ఆర్డర్ పాస్ చేయకుండా, ఆ చట్ట పరిధిలో ఉన్నటువంటి ఆ పరిధులను దాటుకొని వెళ్ళకుండా ఎవరైతే దాన్ని బౌండరీస్ను దాటుకొని ఎక్సీడ్ అవుతుంటారో అట్లాంటప్పుడు కోర్టు జోక్యం చేసుకొని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వమని చెప్తుందండి తప్పకుండా. ఇప్పుడు మీరు చూసిన దాని ప్రకారము హైడ్రా మీరు చెప్పిన ఏదైతే ప్రాసెస్ ఉందో స్టే ఉన్నా కానీ కూలగొడుతుందనే ఒక ఈ మాటలు, స్టే ఉన్నా కూలగొడుతుందనే వాదన తప్పండి. స్టే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆగుతారు, కోర్టుకు సమాధానం చెప్తారు. పర్సనల్ గడ్జ్ అయితే ఏముండదు, పర్సనల్ గడ్జ్ ఎవరి మీద ఉండదు. వాళ్ళు చట్టబద్ధమైనటువంటి పర్సనల్ గడ్జ్ ఏమి ఉండదు. వాళ్ళు ప్రభుత్వ పరిధిలో, చట్ట పరిధిలో వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏదైతే స్టే ఉన్నా కానీ కూలగొడుతురు అని చెప్పి ఈ ఛానల్స్లలో అక్కడ దుష్ప్రచారం, తప్పుడు భావన అండి నాకు తెలిసి. ఆ కోర్టు ఉత్తర్వులను సరిగా అర్థం చేసుకోక, సరిగా విశ్లేషించక, సరిగా చదవక, ఏ ఆర్డర్ వచ్చినా అది స్టే ఆర్డర్ అని దానికి ఒక కలరింగ్ ఇచ్చి హైడ్రాను ఒక దుష్ప్రచారానికి వాడుకోవడానికి తప్ప స్టే ఉన్నా కూలగొడుతుందనే వాదన అనేది తప్పుడు భావన. స్టే ఉంటే ఖచ్చితంగా ఆగుతారు. ఆ స్టే ఏం చేయమన్నది మళ్ళీ కోర్టుకు వెళ్తారు, వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ ఉంటారు, వాళ్ళు సమాధానం చెప్తారు. మళ్ళీ తదుపరి కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉంటే దాని ప్రకారం, కోర్టు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. కోర్టు స్టే ఉన్నా కూడా కూలగొడుతురు అనేది తప్పండి. ఈ కోర్టు స్టే ఉన్నా కూలగొడతా అంటే మళ్ళీ న్యాయస్థానం చూస్తూ ఊరుకోదు కదండి, వాళ్ళు లయబుల్ అవుతారు కదా. అంటే ఇప్పుడు పబ్లిక్లో నాకే కొన్ని వీడియోలు పంపిస్తున్నారు, కొంతమంది పొలిటీషియన్స్ కూడా దాన్ని వాడుతున్నారు. స్టే ఉన్నా కూలగొడుతున్నారు, స్టే స్లోగన్స్ చేయడము, ఇలా చేసే వీడియోలు నేను చూసా. నిజంగా స్టే ఉండి నిజంగా కోర్టు ఉత్తర్వులు కూలగొట్టద్దని ఉన్నా కూడా వీళ్ళు కూలగొడితే ఖచ్చితంగా వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ యాక్ట్ కింద కోర్టు ధిక్కరణ చర్యలకు బాధ్యులు అవుతారు. హైదరాబాద్ కానీ ఏ ప్రభుత్వాధికారులైనా కూడా అది బేసిక్ నాలెడ్జ్ అది కూడా లేకుండా అయితే వాళ్ళు ఏమి ఉండరు. ఖచ్చితంగా కోర్టు ఉత్తర్వులు ఉన్న కాడ ఖచ్చితంగా ఆగుతారు. ఒకవేళ స్టే ఉన్నా కూడా వాళ్ళు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి వాళ్ళు చర్యలకు చేపడితే మాత్రం వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సిందే, శిక్షార్హులే.
కోర్టు ధిక్కరణ చట్టం కింద. ఓకే. అంటే ఇప్పుడు ఫైనల్గా ఏదైతే హైడ్రా చేస్తుందో అదంతా కరెక్ట్గానే జరుగుతుంది. ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఎవరైతే ఎఫ్టీఎల్, బఫర్, గవర్నమెంట్ ల్యాండ్, ఏదైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటి మీద కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ మీద డిమాలిషన్ చేస్తుంది. పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. అంటే బోత్ వేలో జరుగుతుంది. 2 వేలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా వాళ్ళు ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ ప్రజలకు కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా రక్షణ కల్పిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఏ బిల్డర్ కూడా అయ్యో ఇది చెరువు వస్తుంది, ఇక్కడ నాలా వచ్చింది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పటికైనా హైడ్రా వచ్చి మన కూలగొడుతుంది, కామన్ సిటిజన్ నష్టపోతాడు. కాబట్టి అందరికి కూడా అవేర్నెస్ వచ్చింది. కాబట్టి హైడ్రా చేసే చర్యలన్నీ కూడా ఇండైరెక్ట్గా కామన్ మ్యాన్ను ప్రొటెక్షన్ చేయడంలో భాగంగానే భవిష్యత్తులో ఇంకా ఇప్పటి వరకు ఏదేదో జరిగిపోయింది. ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఈ ఇల్లీగల్ యాక్టివిటీ జరగొద్దు, పబ్లిక్ ల్యాండ్స్ను కానీ రోడ్స్ను కానీ ఎంక్రోచ్మెంట్ అవ్వద్దు, అయినా కూడా ఇట్లా కామన్ మ్యాన్ నష్టపోవద్దు అనే ఉద్దేశంతో హైడ్రా ముందుకెళ్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇవన్నీ కూడా హైడ్రా చేసే పనులు చట్టబద్ధంగా రేపొద్దున కామన్ మ్యాన్కి కామన్ ఎమ్యూనిటీసు పబ్లిక్ ఫెసిలిటీస్ను మనం రక్షించుకోవడంలో భాగంగా మన ఆస్తులను పరిరక్షిస్తుందండి. హైడ్రా అంటే ఏమి వాళ్ళ ఆస్తులు కాదు కదా, ప్రజల ఆస్తులు. ప్రభుత్వ ఆస్తి ఈజ్ నథింగ్ బట్ ప్రజల ఆస్తి. సో ప్రజల ఆస్తులను సంరక్షించడంలో భాగంగా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. ఒక నాలను రక్షిస్తుందంటే మన ఆస్తిని రక్షిస్తున్నట్టే. మన ఇంటి మీద వర్షం పడ్డ నీళ్ళు ఎక్కడికి పోవాలి? నాలాలకు పోవాలి. నాలా నుంచి నదికి పోతాయి, నది నుంచి సముద్రానికి పోతాయి. అవి అక్కడ దాకా పోవాలంటే మరి మనకు దానికంటే ఒక దారి ఉండాలి కదా. దారి చూపించాలంటే ఎవడోడు అడ్డుపుల్లు వేస్తాడు, అడ్డుపుల్లు వేసిన తొలగించాలి. మీరు నేను వెళ్ళి తొలగిస్తే ఊరుకోరు కదా పబ్లిక్. అందుకే ఒక ప్రభుత్వ సంస్థ ద్వారా వాళ్ళ అధికారంతో తొలగిస్తే వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది, ఫోర్స్ ఉంటుంది. సో ఆ ఫోర్స్ తోటి వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు చేసే అన్నిటి ప్రభుత్వ ఆస్తులు ప్రజల అవసరాలు, ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వం అదే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. ఏదో గవర్నమెంట్ ప్రైవేట్ ఆస్తులను అందరినీ కూలగొట్టమనే ఉద్దేశం కాదు కదా. సో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకుంటూ అదే సమయంలో ప్రజల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ డెమాలిషన్స్ అనేటివి చేస్తున్నారు. డెమాలిషన్ ఇప్పుడు అవుట్ సైడ్ హైదరాబాద్కి మెసేజ్ ఎట్లా వెళ్ళింది అంటే పర్మిషన్స్ ఉన్నా కూలగొడుతున్నారు, పర్మిషన్స్ ఉన్నా కానీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. హైదరాబాద్లో ఎక్కడ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ ఎక్కడ చేసినా సరే ఏ పర్మిషన్స్ ఉన్నా కానీ ఇది ఒక బాగా స్ప్రెడ్ అయింది. ఇంకోటి ఏంటంటే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయినరు. ఇప్పుడు మన బాగా సమాజంలో ఒకటి ఉంటుందండి, అబద్ధానికి స్పీడ్ ఎక్కువ ఉంటుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది. సో ఈ దుష్ప్రచారాలు అనేటివి వేగంగా వ్యాప్తి చెందుతాయి. మన హ్యూమన్ బీయింగ్ ఒక మెంటాలిటీ ఏంటంటే తొందరగా మనం అబద్ధాన్ని నమ్ముతాం, తొందరగా మనం ఆ అపోహను అడాప్ట్ చేసుకుంటాం. సో నిజాన్ని మనం తొందరగా అడాప్ట్ చేసుకోం, నిజాన్ని తొందరగా ఇంజెక్ట్ చేసుకోం. సో ఆ నిజం తెలిసేలోపు మనం ఈ హైబద్దీని, ఈ కామన్ సిటిజన్ ఈ అపోహలకు గురై, ఈ నష్టానికి గురై, ఈ మానసిక వేదనకు గురవుతాడండి. నిజమేంటంటే హైడ్రా చేసేటివి అన్నీ ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా డెమాలిషన్ చేస్తుంది. ఎక్కడ అదొక బిల్డర్ ఒక చెరువులో పర్మిషన్ తీసుకొని అన్ని అప్రూవల్ తీసుకొని చెరువులు ఇల్లు కట్టాడు అనుకోండి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, నాకు లేఅవుట్ రెగ్యులేషన్ ఉంది, అయినా హైడ్రా వచ్చి కూలగొడుతుంది అంటే నీ అన్ని తప్పు ఉన్నాయి కాబట్టి హైడ్రా వచ్చి కూలగొడుతుంది. అంటే ఇచ్చింది కూడా గవర్నమెంటే కదా, కూలగొట్టేది కూడా గవర్నమెంటే. వాళ్ళందరి మీద హైడ్రా కూడా వాళ్ళందరి మీద కేసులు పెడుతుంది కదా ఇచ్చిన ప్రభుత్వ అధికారుల మీద. అంటే ప్రభుత్వం మీద ప్రభుత్వం పెడుతుంది అంటారా? అంతే, ప్రభుత్వం మీద ప్రభుత్వం పెట్టుడు కాదు, సంబంధిత శాఖ ఇంకొక శాఖ మీద పెడుతుంది. ఓకే, ఎవరికైతే అధికారం ఉందో ఈ హైడ్రాకు ఈ కేసులు పెట్టే అధికారం ఉంది కాబట్టి ఎవరైతే అప్రూవల్స్ ఇచ్చారో ఆ సంబంధిత శాఖ అధికారి మీద వీళ్ళు కేసులు పెడతారు. అంటే ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చినా కానీ అది కరెక్ట్ కాదు అనే మెసేజ్ వెళ్తుందేమో. పర్మిషన్స్ ఇచ్చినా కరెక్ట్ కాదు అంటే నమ్మకం ఎలా వస్తుంది? ఇప్పుడు పబ్లిక్కి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. పబ్లిక్కి ఇప్పటిదాకా మన డిస్కషన్లో పర్మిషన్స్, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చిన, మున్సిపాలిటీ ఇచ్చిన, డిటిసిపి ఇచ్చిన, హెచ్ఎండిఏ ఇచ్చిన, గ్రామ పంచాయతీ హౌసింగ్ పర్మిషన్స్ ఏమన్నా ఇచ్చినా కానీ అది కరెక్ట్ కాదు, ఏదో ఒక రోజు ఇది హైడ్రా వచ్చి కూలగొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనే మెసేజ్ ఇప్పుడు మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన పాడ్కాస్ట్ ద్వారా పోయే ఛాన్స్ ఉంది.
సో దీనికి మీరు ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్లారిటీ ఏంటంటే ఇవన్నిటికీ మనం ప్రొటెక్షన్గా రేపొద్దున హైడ్రా రాదు, ఏమీ రాదు, డెమాలిషన్ జరగదంటే మనం ప్రాపర్గా టైటిల్ స్క్రూటినీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ ల్యాండ్ ఎవరిది, ఆ పూర్తి హక్కులు ఆ ల్యాండ్ మన బిల్డర్కు కానీ మన వెండర్కి కానీ ఉన్నాయా లేవా ఫస్ట్ టైటిల్ స్క్రూటినీ చేసుకోవాల్సిన బాధ్యత బయ్యర్ది. టైటిల్ స్క్రూటినీ ఎట్లా చేసుకుంటారు? టైటిల్ స్క్రూటినీ అగైన్ వెరిఫైయింగ్ ది ప్రాపర్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, అగైన్ రిలయింగ్ అపాన్ ది లీగల్ ఒపీనియన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ సీనియర్ అడ్వకేట్, అగైన్ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అవి తీసుకొని క్రాస్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకొని, అంటే ఒక మొత్తం లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఒక లీగల్ ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకొని ఫస్ట్ మన శరీరానికి మన హెల్త్కి అయితే ఒక హిస్టరీ మనం ప్రాపర్ ఆర్ఎంపీ డాక్టర్ నుంచి మొదలు పెడితే అపోలో హాస్పిటల్ దాకా, ఇప్పుడు అపోలో హాస్పిటల్ కూడా ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ వాళ్ళు కూడా ఒక వెబ్సైటే లాంచ్ చేశారు. ఓకే, చేసి ఒక్క డాక్టర్ ఒపీనియన్ కాదు, 2-3 ఒపీనియన్ తీసుకొని అగైన్ మీరు ఒక కంక్లూజన్కు రండి కోఆర్డినేషన్ తోటి. సో అలాగనే మన హిస్టరీ మొత్తం ఎక్కడి నుంచి పుట్టింది ఈ ల్యాండ్ అంటే ప్రాపర్ డాక్యుమెంట్. మన తెలంగాణలో వచ్చేసరికి మదర్ డాక్యుమెంట్ ప్రాథమికంగా బేసిక్గా సేతువార్ డాక్యుమెంట్ 1954, 55, 55 అక్కడ నుంచి సేతువార్ జనరేట్ అయింది మన తెలంగాణలో. సో ఆ మదర్ డాక్యుమెంట్ నుంచి మనం తీసుకోవాలి ప్రాథమికంగా ఒక ప్రైవేట్ ల్యాండ్ అయితే. సో అక్కడి నుంచి సంబంధిత వ్యక్తికి ప్రాపర్ వ్యక్తుల ద్వారానే టైటిల్ ఫ్లో అయిందా లేదా, ఏదన్నా మధ్యలో ఇంకెవరైనా స్ట్రేంజరు ఇంటర్మీడియట్ అయి స్ట్రేంజర్ ట్రాన్స్ఫర్ చేసిండా, ప్రాపర్ సంబంధిత లీగల్ ఎయిర్సే కావచ్చు, సంబంధిత లీగల్ ప్రాసెస్ ద్వారా మాత్రమే జరిగినప్పుడు ఆ సేతువార్ నుంచి మొదలు పెట్టుకొని టిల్ డేట్ వరకు కరెక్ట్గా ప్రాపర్గా లింక్ డాక్యుమెంట్ ఫ్లో అయిందా లేదా అని చూసుకోవాలి. సో ఈ టైటిల్ స్క్రూటినీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లింక్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకొని ఈ సర్వే మ్యాప్స్ తోటి ఫిజికల్ వెరిఫికేషను అంటే ఇప్పుడు ఈ టైటిల్ ఏదైతే మనము లీగల్ డాక్యుమెంట్స్ ద్వారా టైటిల్ వెరిఫై చేయించి ఒక ఒపీనియన్ తీసుకుంటాం, అది ఓన్లీ పేపర్ వర్క్. అపార్ట్ ఫ్రమ్ ది పేపర్ వర్క్ నెక్స్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ ఈజ్ మోస్ట్ క్రూషియల్. ఓకే, ఫిజికల్ ఓన్లీ దీని మీద డిపెండ్ అవ్వద్దు, ఓన్లీ పేపర్ లీగల్ ఒపీనియన్ మీద అడ్వకేట్ ఇచ్చిన లీగల్ ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వదు. కొన్నిసార్లు ఏమవుతుంది సార్ అంటే పేపర్ మీద అంతా కరెక్ట్ గానే ఉంటది, ఫిజికల్ గా ప్రాపర్టీ ఉండదు. మొన్న హైదరాబాద్ కూడా కొట్టింది అక్కడ ఇదే ప్రాబ్లం అవుతుంది. సో పేపర్ కరెక్ట్ గానే కనిపిస్తా ఉంటది, ఫిజికల్ గా ప్రాపర్టీ ఉండదు. అంటే లీగల్ ఒపీనియన్ కరెక్ట్ గానే ఉంటుంది కానీ ఆ లీగల్ ఒపీనియన్ ఫిజికల్ పొసెషన్ తోటి మనం మ్యాచ్ చేసుకోవడం చాలా చాలా కీలకం అన్నమాట. సో ఫిజికల్ పొసెషన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఆస్తి హక్కుల పరిరక్షణలో భాగంగా. సో మనం ఒక ఓల్డ్ ఏజ్డ్ లీగల్ ప్రిన్సిపల్ ఏంటంటే అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ 9 పాయింట్స్ గో విత్ ది పొసెషన్ అనమాట. 1 పాయింట్స్ మాత్రమే లీగల్ స్క్రూటినీకి వెళ్తాయి, 9 పాయింట్స్ పొసెషన్ ఎవరికి ఉంటుందో వాడికే వెళ్ళిపోతాయి. ఓకే, సో ఆ పొజిషన్ ఎలా వచ్చింది, వాడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతకాలం నుంచి వచ్చింది, పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడా, డిస్టర్బెన్స్గా ఎంజాయ్ చేస్తున్నాడా, అవన్నీ చూస్తుంది. సో పొసెషన్ వెరిఫికేషన్ చాలా క్రూషియల్ ఇంపార్టెంట్. అది ఎలా చేస్తుంది? పొజిషన్ వెరిఫై చేసుకోవడం అంటే మళ్ళీ అగైన్ మనం సర్వే, ఒక ఓపెన్ ల్యాండ్ అనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్ అనుకోండి, మండల్ సర్వేయరు, సర్వే మ్యాపు, విలేజ్ మ్యాపు, లోకల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఉంటుంది, దాన్ని తీసుకుపోయి ఆ బౌండరీ స్టోన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా నైబరింగ్ ఓనర్స్ను పిలుచుకొని ఆ నైబరింగ్ ఓనర్స్ తోటి మనం క్రాస్ వెరిఫై చేసుకొని పలానా అతను XYZ ఇతను ఆ ల్యాండ్ అని అమ్ముతున్నాడు, ఈ ల్యాండ్ అతనిదేనా కాదా అని మనం లోకల్లో వెరిఫై చేసేసుకొని అతనిదే అని అతను రూఢి చేసుకొని ఆ లోకల్లో ఒక పంచనామా రాసుకొని ప్రొసీడింగ్స్ రాసుకొని మండల సర్వేయర్స్ తోటి అప్పుడు మనం ప్రాపర్గా ఆ బౌండరీ స్టోన్స్ను ఎరెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఓపెన్ ల్యాండ్కి అయితే. ప్లాటింగ్ అయితే అగైన్ మళ్ళా నమ్మకమైన బిల్డర్ అయితే మనం కూడా ఒక సర్వేర్ను పెట్టుకొని క్రాస్ చెక్ చేయించేసుకొని చుట్టుపక్కల అవుట్ సైడ్ ది లేఅవుట్ ఆర్ విత్ ఇన్ ది లేఅవుట్స్ ఏదన్నా గవర్నమెంట్ సర్వే నంబర్లు ఉన్నాయా, ఏదన్నా ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఇంక్లూడ్ చేశాడా బిల్డరు, ఈ సర్వే నంబర్లో మెర్జీ చేస్తాడు కదా సర్వే నంబర్లు, ఒక 5-6 సర్వే నంబర్లు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఇక్కడ. ఏంటిదంటే లాస్ట్ టైము ఒక ఏరియా చెప్పను పేరు, బట్ అతను ఒక 50 ఏకర్స్కి HMDA పర్మిషన్ తీసుకొని పక్కన గవర్నమెంట్ ల్యాండ్ 20 ఏకర్స్ని కలిపేసి మొత్తం లేఅవుట్ చేసి అమ్మేసి
ఈ నెంబర్లు సర్వే నెంబర్లు వేసేసి ఈ ప్రైవేట్ నంబర్లు వేసి అది అమ్మేస్తారు. అది అమ్మేసిండు. వాళ్ళకి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది ప్రైవేట్ ల్యాండ్ అనే విషయం ఎవరికి తెలియదు కానీ అమ్మేసిండు, అక్కడే కొనుక్కున్నారు. సో అలాంటి కేసెస్ నా దగ్గరికి వచ్చాయి. అవును, అట్లాంటప్పుడు ఈ సర్వే మ్యాప్ సర్వే రిపోర్ట్ అనేది చాలా క్రూషియల్ అండి. సో ఆ ఫిజికల్ వెరిఫికేషన్ ఈజ్ మోస్ట్ క్రూషియల్ అనమాట. ఇప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ అంటే మళ్ళీ ఇంకొక పాయింట్ వస్తుంది సార్. ఇప్పుడు మేము హెచ్ఎండిఏ పర్మిషన్కి వెళ్ళామనుకోండి, హెచ్ఎండిఏ పర్మిషన్కి వెళ్ళినప్పుడు దాన్ని డిజిటల్ సర్వే చేపిస్తాం. డిజిటల్ సర్వే చేపించి డిజిటల్ సర్వే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ దాంట్లో మెన్షన్ చేసి అది అప్లై చేస్తేనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అవును, అప్పుడు ఏమవుతుంది, ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ద్వారా మనం కరెక్ట్ లొకేషన్ ఏంటిది అనేది మనం ఫైండ్ చేయొచ్చు. ఫైండ్ చేసి అది పబ్లిక్కి తెలియదు. ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మనం దాన్ని డిజిటల్ సర్వే ద్వారా చేపించి మనం దాన్ని మెన్షన్ చేస్తేనే మాకు హెచ్ఎండిఏ నుంచి మా వెంచర్లకి పర్మిషన్ వస్తుంది, అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ బిల్డరు ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఆ ఎరెక్ట్ చేసిన బౌండరీస్ కార్డ్నే ఉండకుండా ఆ ఎక్సీడ్ అయిపోయి బౌండరీ దాటిపోయిన విషయం ఈ ప్లాట్ ఓనర్ కి బయ్యర్కి తెలియదు కదా. సో పేపర్ మీద కరెక్ట్ గానే కనిపిస్తుంది, విత్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ తోటి అప్రూవల్ తీసుకొని హెచ్ఎండిఏ వాళ్ళు అప్రూవల్ చేశారన్నట్టు పేపర్ మీద బాగానే కనిపిస్తుంది. బస్ గ్రౌండ్ లెవెల్ ఏం కనిపిస్తుంది, మీరు ఎక్సీడ్ అయిపోయి గవర్నమెంట్ ల్యాండ్లో వెళ్ళిపోయి ఈ లేఅవుట్ ఇది చూపిస్తారు, అక్కడ వెళ్ళి ప్లాటింగ్ చేస్తారు. సో ఫిజికల్ పొజిషన్ మారిపోయింది కదా, గ్రౌండ్ లెవెల్ పొజిషన్ మారిపోయింది కాబట్టి మీరు ఫ్యాక్ట్ను డిస్ట్రాక్ట్ చేసేస్తారు. మీరు ఫ్యాక్ట్ని నిజాన్ని మార్చేశారు కదా. సో ఫ్యాక్ట్ని మార్చేశారు కాబట్టి మీరు ఫ్రాడ్ చేస్తున్నారు. సో అవతలోని మీకు తెలియకుండా నిజాన్ని కప్పిపుచ్చేసి నిజం మీకు తెలుసు, ఇది నేను గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఇక్కడి వరకే నా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇక్కడి వరకే వచ్చింది, అయినా నేను ఎక్సీడ్ అయిపోయి ఆ సంబంధిత గవర్నమెంట్ అధికారికి 1 లక్ష 2 లక్షలు లంచం తినిపించేసి అప్పటి వరకు వాడిని నిమ్మకు నీరెత్తకుండా ఉండునట్టు నువ్వు చూసి చూడనట్టు ఉండకరా బాబు అని చెప్పి మన బిజినెస్ క్లోజ్ అయ్యేంత వరకు వాడిని మనం కమ్మేస్తాం. ఈ లోపు మనం ప్లాటింగ్ చేస్తాం, అమ్మేస్తాం. ఫైనల్ అప్రూవల్ ఏదైతే ఫైనల్ అప్రూవల్ ఇవ్వాలంటే వాళ్ళు ఫిజికల్ ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు ఫిజికల్ ఎంక్వైరీ చేస్తారు కానీ ఫైనల్ అప్రూవల్ తీసుకోరు, అవసరం లేదు. ఎందుకంటే ఎక్సెస్ ల్యాండ్ వాళ్ళు అమ్మేసి ఉంటారు కాబట్టి, ఎక్సెస్ ల్యాండ్ అమ్మేసిన వాళ్ళకి వచ్చే బెనిఫిట్ వాళ్ళకి వచ్చేస్తుంటుంది. ఫైనల్ అప్రూవల్ తీసుకోవద్దు. మళ్ళీ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ కానీ ఏదైనా అప్రూవల్ కాపీలోనే ఉంటుంది. ఇందాక మీరు లీగల్ ఒపీనియన్లో ఎట్లయితే మీరు రాస్తారో ఫిజికల్ ఎంక్వైరీ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ టు ఫిజికల్ ఎంక్వైరీ అన్నట్టు, అట్లా కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ కాపీలో కూడా మన సబ్జెక్టు ఫైనల్ సబ్జెక్టు ఇది కేసెస్ ఏదైనా లీగల్ కేసెస్ కోర్ట్ కేసెస్ ఏమన్నా ఉన్నది అంటే టైటిల్ డిస్ప్యూట్స్ ఏమున్నా కూడా ఇట్ ఇస్ సంబంధం లేదు, లయబుల్ టు బి క్యాన్సిల్డ్ అంతే అని చెప్పేసి. ఈవెన్ అది ప్రైమరీ అప్రూవల్ అంటే ఎల్పి లేఅవుట్ పర్మిషన్, టెంటేటివ్ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినా కానీ లేకుంటే ఫైనల్ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినా కానీ రెండిట్లో అదే రాస్తారు, లయబుల్ టు బి క్యాన్సిల్డ్ అంతే. ఈవెన్ హౌసింగ్ పర్మిషన్స్ ఇచ్చినా కానీ అదే రాస్తుండ్రు. సో నెక్స్ట్ టైటిల్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ టైటిల్ ఒకటి. మనం ఒక ప్లాట్ టైటిల్ స్క్రూటినీ ఒక ప్రైమరీ ఇంపార్టెన్స్. ది మోర్ క్రూషియల్ ఇంపార్టెంట్ ఈస్ ఫిజికల్ వెరిఫికేషన్. ఓకే, సో ఇన్ అకార్డెన్స్ విత్ ది టైటిల్ స్క్రూటినీ, ఈ టైటిల్ ఎవరికైతుందో ఆ ఫిజికల్ పొజిషన్ కూడా వాళ్ళకే ఉండాలి. అప్పుడే రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఇట్ ఇస్ ఏ అబ్సొల్యూట్ టైటిల్ వస్తుంది, అబ్సొల్యూట్ ఓనర్షిప్ రైట్స్ అంటారు. ఓకే, సో కొంతమందికి టైటిల్ ఉంటుంది, పొజిషన్ ఉండదు, కొంతమందికి పొజిషన్ ఉంటుంది, టైటిల్ ఉండదు. సో రెండు లేనప్పుడు రెండు ప్రాబ్లమేటిక్గానే ఉంటాయి. ఓకే, సో రెండు ఉండాలి, ఇక్కడ టైటిల్ ఉండాలి, ఓనర్షిప్ ఉండాలి. ఓనర్షిప్ ఇస్ నథింగ్ బట్ పొసెషన్. ఓకే, రెండు ఉన్నప్పుడు మాత్రమే అబ్సొల్యూట్ ఓనర్ అనబడతాడు. ఓకే, సో ఫుల్ టైటిల్ వస్తుంది అప్పుడు. ఫస్ట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఇది టైటిల్ స్క్రూటినీ, ఇది ఒకటి లీగల్ ఒపీనియన్, ఒకటి ఫిజికల్ వెరిఫికేషన్ ఒకటి. దెన్ నెక్స్ట్ పర్మిషన్స్. ఓకే, ఈ అప్రూవల్స్ అన్ని కూడా ప్రాథమికంగా మళ్ళీ ఫస్ట్ లేఅవుట్ కాడ నుంచి విలేజ్ మ్యాప్, నెక్స్ట్ అగైన్ మళ్ళీ లేఅవుట్ మ్యాప్. ఆ లేఅవుట్ మ్యాప్లో మళ్ళీ విత్ ఇన్ ఆ పర్మిసిబుల్ ప్లాట్స్నే అమ్ముతున్నాడా, లేదంటే లేఅవుట్ని ఏదన్నా మళ్ళీ మార్చేసి ఆ కామన్ ఏరియాను పార్క్ ఏరియాను మళ్ళీ ప్లాటింగ్ చేసి అమ్ముతున్నాడా. సపోజ్ అప్రూవల్ లేఅవుటే, తర్వాత ఎక్సెస్ ల్యాండ్ మీరు అన్నట్టు బై నంబర్ వేసో పక్క నంబర్ వేసో ఎక్సెస్ నంబర్ వేసి అమ్మాడు అనుకోండి, అగైన్ టైటిల్ రాదు, మళ్ళీ డాక్యుమెంట్ రిజిస్టర్ అవుతుంది, టైటిల్ రాదు. మళ్ళీ రేపు పొద్దున చూడొచ్చు ఇది పార్క్ ల్యాండ్, ఇది టెంపుల్ ల్యాండ్ అని, ఇది కమ్యూనిటీ ల్యాండ్ అని వాళ్ళు క్లెయిమ్ చేసేస్తారు, కూలగొట్టేస్తారు. సో ఆ క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
సో ఫస్ట్ లెవెల్లో మనకు ఒక ఎక్స్పర్ట్ లాయర్ కావాలి, ఫిజికల్ వెరిఫికేషన్ కావాలి. నెక్స్ట్ లెవెల్లో ఈ లేఅవుట్ అప్రూవల్స్, సర్వే మ్యాప్స్ ఇవన్నీ కూడా ఇన్ అకార్డెన్స్ విత్ ఫిజికల్ పొజిషన్ తోటి మ్యాచ్ అవుతున్నాయా అని చెప్పగలిగే ఒక ఎక్స్పర్ట్ టెక్నికల్ సర్వేయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇవి రెండు అతను ఫేజులు. ఎక్స్పర్ట్ మనకు అఫీషియల్గా చూడాలంటే మనకు మండల్ లెవెల్లో అగ్రికల్చర్లో అయితే మండల్ సర్వేయర్ అందుబాటులో ఉంటాడు. అతనితోటి మనం చూసుకొని ఆ లోకల్ పంచనామా ప్రొసీడింగ్స్ రాయించుకొని లోకల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటాడు, వాళ్ళతో రాయించుకొని తెలుసుకుంటాడు. సిటీలలో అయితే మనం టెక్నికల్గా ప్రైవేట్ సర్వేయర్లు కూడా ఈ డిజిటల్ సర్వే ఎవరైనా అందుబాటులో ఉన్నారు వాళ్ళతోటి ఈ డాక్యుమెంటు మన అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్తో బేస్ చేసుకొని వాళ్ళు చేయాలి. ప్రైవేట్ సర్వేర్ అయితే వాని ఇష్టం వచ్చిన డాక్యుమెంట్స్ను రెఫర్ చేస్తూ చేయడం కాదు. ఏదైతే అఫీషియల్ రికార్డ్స్ ఉంటాయో అఫీషియల్ రికార్డ్స్ తోటి ఫిజికల్ పొజిషన్ మ్యాచ్ చేయగలగాలి. సో ఆ మ్యాచ్ చేసి మనం రెండింటిని మనం రూఢీ చేసుకొని ధృవపరచుకుంటేనే అప్పుడు అది పర్ఫెక్ట్ దాన్ని కొనవచ్చు అనమాట. సో ఇప్పుడు అవుట్ సైడ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే టైటిల్ స్క్రూటినీ చేసుకోవాలి. దాని తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అప్రూవల్స్ తీసుకోవాలి. హెచ్ఎండిఆ, డిటిసిపిఆ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉందా. నా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు లోకల్ మండల్ సర్వేయర్ తీసుకోవాలి, లోకల్ ఆర్ఐ హెల్ప్ తీసుకోవాలి, లోకల్ సెల్ఫ్ తీసుకొని ఆ గ్రౌండ్ లెవెల్ మనం ఆ స్టౌన్స్ను ఎరెక్ట్ చేసుకొని ఆ లీగల్ స్క్రూటీని ప్లస్ ఆ ఫిజికల్ పొజిషన్ రెండింటిని లోకల్లో ఏమన్నా చెరువులు ఉన్నాయా, రివర్స్ ఉన్నాయా, ట్యాంక్ బెడ్స్ ఉందా, క్యాచ్మెంట్ ఏరియా ఉందా, ఎఫ్టీఎల్ ఏమన్నా దగ్గరగా ఉన్నాయా, అవన్నీ మనం గ్రౌండ్ లెవెల్లో క్రాస్ చెక్ చేసుకొని ఆ విలేజ్ మ్యాప్ సర్వే చేపిస్తే తెలిసిపోతుంది. సర్వే మ్యాప్ తీసుకొని ఆ విలేజ్, ఎందుకంటే వీలే తెలియదు. ఇప్పుడు ఎఫ్టీఎల్ అనేది ఎఫ్టీఎల్ లాగా కనపడదు. అదే సర్వే విలేజ్ మ్యాప్ తోటి తీసుకొని వెళ్తే అప్పుడు మనం దొరికిపోతుంది. ఆ విలేజ్లో ఎక్కడెక్కడ ఏ లేక్ లొకేట్ అయి ఉంది, ఏ సర్వే నంబర్లో ఎఫ్టీఎల్ జోన్ ఉంది, ఎక్కడ స్ట్రీమ్ ఉన్నది, ఎక్కడ నాలా ఉన్నది, ఆ నాలా విడ్త్ ఎంత, బ్రిడ్త్ ఎంత, అవన్నీ కూడా మనకు విలేజ్ మ్యాప్ సహాయంతో మనం ఆ లోకల్ సర్వేయర్ తోటి మనం చెక్ చేయాలి. ఇలా మనము భయపడకుండా మనము కొనుక్కోవచ్చు. అవుట్ సైడ్ హైదరాబాద్ ఎవరైనా సరే కొనుక్కోవచ్చు. హైదరాబాద్ తోటి ఇంకా హైదరాబాద్ దాన్ని జోలికి రారు. అవన్నీ ఉన్న తర్వాత రారు. హైదరాబాద్ వచ్చేది ఎప్పుడు వస్తారు? గవర్నమెంట్ ప్రాపర్టీయా, అది ఏమన్నా చెరువులు ఏదైనా పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్లో వస్తారు. సో ప్రైవేట్ ప్రాపర్టీల జోలికి వాళ్ళు రారు. ప్రైవేట్ మనం ఏదైతే ల్యాండ్ కొనుక్కుంటానో దాని జోలికి అయితే వాళ్ళు రారు. ఇలాంటి సర్వే చేపించినాక మనది క్లియర్గా ల్యాండ్ క్లియర్ ఉంటుంది అనే విషయము మనకు తెలుస్తుంది. కాబట్టి అవసరమైతే అక్కడ లోకల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటే ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నో అబ్జెక్షన్ ఇస్తూ ఉన్నారు, ఎంఆర్ఓలు నో అబ్జెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు హైడ్రా ఇష్యూ వచ్చిన తర్వాత కొత్తగా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి కొత్తగా ఇప్పుడు అంతే ఇంతకుముందు ఎల్ఆర్ఎస్ చేస్తే మనకు ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండే, రెవెన్యూ వాళ్ళు ఎన్ఓసి లేకుండే, ఎండోమెంట్ ఈ లెవెల్ ఎన్ఓసి అవసరం లేకుండే. డైరెక్ట్ హెచ్ఎండిఏకి వెళ్ళేటి అప్లికేషన్లు హెచ్ఎండిఓలు స్క్రూటీనీ చేసేసి వాళ్ళు జియో లొకేషన్ మ్యాప్ చూసుకొని వాళ్ళు మ్యాచ్ చేసుకొని వాళ్ళు అప్రూవ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్ ప్రాపర్టీస్, లేక్స్, నాలాస్, స్ట్రీమ్స్ ఇవన్నీ ఇష్యూస్ వచ్చినాయి హైదరాబాద్కి వచ్చిన తర్వాత. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేసే ముందు వీళ్ళందరూ ఎన్ఓసి అడుగుతున్నారు. ఎందుకు? రేపొద్దున వీడు ఆ ఇరిగేషన్ ఓడే చెరువు అని వస్తాడు, మళ్ళీ ఆ ఇరిగేషన్ ఓడే నాలా ఉందా అని వస్తాడు, ఆ రెవెన్యూ వాడు మా గవర్నమెంట్ ల్యాండ్ అని వస్తాడు, ఎండోమెంట్ వాళ్ళు నా టెంపుల్ ల్యాండ్ అని వస్తాడు. సో ఇవన్నీ రావద్దంటే వాళ్ళను ముందుగా ఎన్ఓసి మీ అందరికీ ఏం అభ్యంతరం లేదు కదా అని ఎన్ఓసి తీసుకున్న తర్వాత మాత్రమే ఎల్ఆర్ఎస్ ఇస్తున్నారు ఇప్పుడు. సో అదొక గుడ్ ఇన్స్టెన్స్ అనమాట. ఎల్ఆర్ఎస్ అంటే ఒక ఇది వచ్చింది సార్, మీకు ఒకటి చూపిస్తాను. ఇది ఎల్ఆర్ఎస్ ఒక పర్సన్ ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ కట్టేటప్పుడు ఫైనల్ కండిషన్స్ అప్లై అంటే సెల్ఫ్ డిక్లరేషన్. ఇది సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంది. సెల్ఫ్ డిక్లరేషన్లోనే ఏముంది అంటే undertake that proposed site is not a government land, prohibited land, restricted zone, disputed land, municipal land, layout, open space, water bodies, parks, playgrounds and not passing through any high tension and electricity line. ఇది సెల్ఫ్ డిక్లేర్ చేయాలి. ఒక నార్మల్ పర్సన్ని నేను ఎల్ఆర్ఎస్ కట్టుకుంటున్నా నా ప్లాట్కి, తెలుసో తెలియకో అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఒకప్పుడు కొనుక్కున్నా. ఇప్పుడు నేను ఎల్ఆర్ఎస్ కట్టుకుంటున్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఫీజు అడుగుతున్నారు.
ఫస్ట్ 1000 రూపాయలు కట్టినాం, 25 లక్షల మంది అప్లై చేసిండ్రు. ఆ టైంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు వాళ్ళు స్కీమ్ తీసుకొచ్చిండ్రు. అంతకుముందు కూడా వచ్చింది, ఇది రాజశేఖర రెడ్డి గారి టైంలోనే స్టార్ట్ అయింది ఎల్ఆర్ఎస్ అనే స్కీము. బట్ లేటర్ ఆన్ అందరు కంటిన్యూ చేసిండ్రు. ఇప్పుడు రీసెంట్గా ఒక మన పర్సనే తెలుసో తెలియకో కొనుక్కొని ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకుంటున్నాం. సెల్ఫ్ డిక్లరేషన్ ఫీజు కట్టేటప్పుడు అది 55,000 ఫీజు. సెల్ఫ్ డిక్లరేషన్ ఇప్పుడు ఇప్పటివరకు నేను చదివిన ఏదైతే ఉందో, నా ల్యాండ్ అందులో ఉంది అనే విషయం నాకు ఎట్లా తెలియదు. నాకు అంత నాలెడ్జ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇవన్నీ సర్వే చేయించాలి. కామన్ మ్యాన్కి సాధ్యపడదు. కామన్ మ్యాన్కి సాధ్యపడదు. కామన్ మ్యాన్ అంటే ఇక్కడ నేను ఎంతమంది ఉన్నారు అంటే, నేను నా ఫోన్ నెంబర్ రాసుకోండి, ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి అంటే అతను నాకు ఫోన్ ఇచ్చి మీ నెంబర్ని మీ పేరుతోటి ఇందులో ఫీడ్ చేయండి సార్, నాకు తెలియదు ఎట్లా ఫీడ్ చేయాలో అనే కామన్ మ్యాన్లు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇదేం తెలుస్తుంది సెల్ఫ్ డిక్లరేషన్ అనేది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది కట్టించుకునేటప్పుడే మీ ల్యాండ్ ఇట్ ఈస్ క్లియర్, మీరు కట్టేయండి, ఇక నుంచి మీకు ప్రాబ్లం లేదు అని ఇవ్వచ్చు కదా. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అంటే రేపన్నాడు అది అగైన్ డిస్ప్యూట్ ల్యాండ్ లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్ అయిందనుకోండి, ఈ డిక్లరేషన్ ఇది ఉంటుంది కదా, నువ్వే గవర్నమెంట్ ల్యాండ్ కాదన్నావు కదా, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, నీ ల్యాండ్ ఇది కాదు. ఇది జరిగిన కేసు కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తా. ఇది ఒక పర్సన్ది నేమ్ డిస్ప్లే, గవర్నమెంట్ ఎంప్లాయీది. ఎల్ఆర్ఎస్ కమిషనర్ నుంచి హెచ్ఎండిఏ నుంచి ఎల్ఆర్ఎస్ ఫైనల్ వచ్చేసింది, మొత్తం ఫీజు కట్టింది. ఇది ఇప్పుడు కాదు, ఫైనల్ ప్రొసీడింగ్ వచ్చింది, మొత్తం వచ్చేసింది. ఇది ఇప్పుడు కాదు, ఇది 2011 మొత్తం వచ్చేసింది. ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏమనుకుంటారు, మొత్తం లెటర్ వచ్చేసింది విత్ స్టాంప్, గవర్నమెంట్ స్టాంప్, క్లియర్ అనుకుంటారు. క్లియర్ వచ్చేసింది, ఏమేమి ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, క్లియర్ అనుకుంటారు. క్లియర్ అనుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయినాక వాళ్ళకి తెలిసిన విషయం ఏంది, సగం ప్లాట్ గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది, సగం ప్లాట్ ప్రైవేట్ ల్యాండ్లో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఇది ప్రైవేట్ ప్లాట్ అని చెప్పి అమ్మొచ్చు. రేపు నాడు అగైన్ మీరు చెప్పారు చూసిండ్రు ఒక మాట, ఎవరైతే అమ్ముతారో వాళ్ళే లయబుల్ అవుతారు. నాకు గవర్నమెంట్ ఉద్యోగమే పోతుంది నేను తప్పు చేసిందని. ఇప్పుడు ఆ ప్లాటు డబ్బులు పోయినాయి, గవర్నమెంట్కి డబ్బులు కట్టి ఎల్ఆర్ఎస్ తీసుకుని డబ్బులు పోయినాయి. ఆ ప్లాట్ డబ్బులు రావు, ఆ ప్లాట్ చూసుకోవడానికే, కట్టుకోవడానికి పనికిరాదు, దేనికి పనికిరాదు. ఇప్పుడు ఏంటి అదే నేను ఎల్ఆర్ఎస్ అనేది ఇలా వాళ్ళు టైటిల్ ఏదైతే వాళ్ళు ఎల్ఆర్ఎస్ ఇస్తున్నారో ఫీజు తీసుకున్నప్పుడు అది ప్రాపర్ వెరిఫికేషన్, ఇప్పుడు 21A ఉన్నట్టే కదా అది ల్యాండ్, ప్రాపర్ వెరిఫికేషన్ చేయకుండా ఇలాంటివి జరుగుతున్నాయి. నేను అనేది ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, మీ అభిప్రాయము ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే అగైన్ ఇది పబ్లిక్ పాలసీ ఇష్యూ అండి. మన పరిపాలకులు ఎప్పుడైతే మన డెమోక్రటిక్ సెటప్ కంట్రీలో ప్రజల యొక్క అవసరాలు బాధలు ఏమైతే ఉంటాయో ఆ అవసరాలను బాధలను తీర్చడానికే మన పరిపాలన పుట్టుకొచ్చింది. దురదృష్టవశాత్తు నిజమైన అవసరాలను బాధలను వదిలేసి మన పరిపాలకులు ప్రభుత్వాలను ఏలుతూ ఉన్నారు. ఇలాంటి ఇష్యూస్ను అడ్రస్ చేయలేకపోవడం వల్ల కామన్ మ్యాన్కు ఈ ఇబ్బందులు అనేవి తప్పడం లేదు. మీరు చెప్పినటువంటి ఆ సమస్యలన్నీ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలంటే మనకు మనమే తప్పులను ఒప్పుకుంటున్నట్టు. ఇది గవర్నమెంట్ కాదు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాదు, ఇది లేక్ కాదు, ఇది రోడ్డు కాదు, ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్లో లేదా అని మనకు మనమే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాం. అక్కడ రేపు పొద్దున ఏమన్నా అయితే మన నోరు మన కాళ్ళు మనల్నే కట్టేస్తున్నాడు వాడు ఇప్పటినే ఇండైరెక్ట్గా. సో ఇవన్నీ ఆన్ బిహాఫ్ ఆఫ్ జనరల్ పబ్లిక్ తరఫున ఇవన్నీ గవర్నమెంటే ఒక డ్రైవ్ లాగా తీసుకొని గవర్నమెంటే ఒక మొత్తం ఒక మాస్ సర్వే లాగా కండక్ట్ చేసేసి ఇగో ఇది చెరువు, ఇగో ఇది పబ్లిక్ రోడ్డు, ఇగో ఇక్కడ నుంచి ఈజ్ ఎ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అన్ని ఎక్కడికెక్కడ ఎయిర్ మార్క్ చేసి పెట్టి ఇంకా రేపు పొద్దున అక్కడి నుంచి ఎవరు ఈ బౌండరీ దాటకుండా ఉండేటట్టు గవర్నమెంటే ఒక జాగ్రత్త వహించి ప్రజలను ఒక సన్మార్గంలో నడిపించేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దురదృష్టవశాత్తు ఆ బాధ్యతను వదిలేసి ఈ ప్రభుత్వాలు వీళ్ళ బాధలను వీళ్ళ కర్మకు వదిలేసి వాళ్ళు మాకు ట్యాక్స్ వస్తుందా, మాకు ఎల్ఆర్ఎస్ ఫీజు వస్తుందా అన్నట్టు వాళ్ళు ఉన్నారు. అట్లా
ఓన్లీ డబ్బుల కొరకు ప్రజల నుంచి డబ్బులను గుంజడానికి పనిచేస్తున్నారు తప్ప ప్రజల బాధలను నిజంగా తీర్చాలనుకుంటే ఏదో ఒక పాలసీని ప్రకటించేసి ఇమీడియట్గా దాన్ని అక్కడికక్కడ క్లియర్ చేయాలి. అది గవర్నమెంట్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ అనేది ఎవరికి తెలియదు, గవర్నమెంట్కే తెలియాలి. కామన్ మ్యాన్కి తెలియదు కదా. కామన్ మ్యాన్కి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఆడ ల్యాండ్ మీద నిలబడి ఇది గవర్నమెంట్ ప్రైవేట్ అనేది కామన్ మ్యాన్ తెలియదు, గవర్నమెంట్కే తెలియాలి. ఇగో ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇగో ఇక్కడ మీరు కొనొచ్చు, ఇక్కడ ప్లాట్ కొనరాదు అని వాళ్ళే క్లియర్గా బోర్డు పెట్టి ఎరెక్ట్ చేసి వాళ్ళే గైడ్ చేయాలి. సో ఇది కొనకండి ప్రాపర్టీని, ఈ ప్రాపర్టీని కొనవచ్చు అని చేసినప్పుడు ఈ కామన్ మ్యాన్కి ఈ బాధలన్నీ ఉండవు. దురదృష్టవశాత్తు ఆ బాధ్యతలను అన్ని ఆ వెల్ఫేర్ని అన్ని వదిలేసి మన గవర్నమెంట్లు మన ప్రభుత్వాలు మన ఈ మిడిల్ మ్యాన్ను పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఓన్లీ మన నుంచి డబ్బులు లాగడమే వాళ్ళ ధ్యేయం తప్ప బాధలు తీర్చడం వాళ్ళ ధ్యేయంగా పరిపాలకులు లేరు కదా. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేస్తుంది. ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ కోసం గవర్నమెంట్ ల్యాండ్ని వాడుతుంది, ప్రైవేట్ ల్యాండ్ను కూడా భూసేకరణ చేస్తుంది. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఫార్మాసిటీ. ఒకప్పుడు ఫార్మాసిటీ ఉంది. ఫార్మాసిటీ కోసం అని చెప్పి 19,333 ఎకరాలని సేకరించాలి అనేది వాళ్ళ టార్గెట్. 15,000 ఎకరాలని సేకరించాలి అనేది ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఫిగర్. సేకరించింది. అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో దానికోసం ల్యాండ్ పుల్ చేసిండు. అక్కడ ఫార్మాసిటీ, అంత పెద్ద ఫార్మాసిటీ వస్తే హ్యూజ్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్పి ఆ సరౌండింగ్స్లో చాలామంది వెంచర్స్ వేసి, శ్రీశైలం హైవేలో ఉంది, చాలామంది వెంచర్స్ వేశారు. నేను కూడా అక్కడ వెంచర్ని ప్రమోట్ చేశాను, వెంచర్ అమ్మాను, చేశాను. అయితే ఫార్మసీ ఈ నెక్స్ట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే మనకి తెలంగాణ ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, రాగానే ఫార్మాసిటీని అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక న్యూస్ డైరెక్ట్ సీఎం గారే అన్నారు. దెబ్బకి మొత్తం రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. పడిపోవడం అంటే చాలా వరకు అక్కడ జీరో అనుకోవచ్చు ఒక రకంగా. 6 months 7 months. దీని తర్వాత అగైన్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, 4th సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, ఇలాంటివన్నీ అక్కడ మళ్ళీ ప్రపోజల్స్ అదే ఏరియాలో సేమ్ ల్యాండ్లో వచ్చింది. మళ్ళీ అగైన్ బిజినెస్ పికప్ అయింది. ఇక నా క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్రాజెక్టు కోసము గవర్నమెంట్ ల్యాండ్ని తీసుకుంది, ప్రజల దగ్గర నుంచి కావచ్చు, గవర్నమెంట్ దగ్గర నుంచి. ఒక ప్రాజెక్ట్ కోసం అది డిపిఆర్ కూడా అనౌన్స్ చేశారు. డిపిఆర్ కూడా వచ్చింది. డిపిఆర్ బేస్ చేసుకుంటే చాలా పెద్ద ఇది ఉంది. ఫార్మాసిటీ ఒకటే కాదు, R&D ఉంటుంది, దాని తర్వాత ఇంటర్నల్ టౌన్షిప్స్ ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్, ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ల్యాండ్ అలాట్ చేశారు. కొంత ఎగ్జిక్యూట్ కూడా చేసిండ్రు. రోడ్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కొంచెం ఫామ్ చేసిండు. అక్కడ లేఅవుట్స్ కూడా ఫామ్ చేసిండ్రు. ఫార్మాసిటీ కోసం పుల్ చేసుకున్న ల్యాండ్ని గవర్నమెంట్ ఒక పర్పస్ కోసం, ఫ్యూచర్ సిటీ కోసం వాడుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అదే ఏరియా కాబట్టి. అలా వాడొచ్చా? చట్టంలో ఏమన్నా ఇది ఉందా? ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక ఉద్దేశంతో సేకరించినటువంటి భూమిని అదే ఉద్దేశానికి, అదే పర్పస్కి వాడాలి తప్ప ఇంకొక పర్పస్కి వాడడానికి చట్టపరంగా నిషేధం ఉందండి. ఈ భూసేకరణ ప్రక్రియ అంతా కూడా 2013 సెంట్రల్ యాక్ట్, మన పార్లమెంట్ చేసినటువంటి 2013 భూసేకరణ కొత్త చట్టం ద్వారా ఈ భూసేకరణ ప్రక్రియ అంతా నడుస్తూ ఉంటుంది. ఆ భూసేకరణ చేసే అధికారము ప్రభుత్వానికి సంబంధిత స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇద్దరికి ఆ స్టేట్ 2 గవర్నమెంట్లకు అధికారం ఉంటుంది. అది ప్రాపర్గా ప్రజా అవసరాల నిమిత్తము, ప్రజా ఉపయోగకరమైనటువంటి ఆ పని అయితే మాత్రమే ఆ ల్యాండ్ అక్వైర్ చేయడానికి చట్టం అనుమతిస్తుంది. ఏదైతే చేసినటువంటి అక్వైర్, ఆ పర్పస్ ఏదైతే ఉంటుందో, ఆ పర్పస్కు ఆ ల్యాండ్ను సేకరించిన ల్యాండ్ను ఏ పర్పస్ గురించి, ఏ ఉద్దేశంతో అయితే సేకరించినామో అదే ఉద్దేశానికి ఆ భూమిని వినియోగించాలి. కానీ ఇంకొక ఆ పర్పస్ కాకుండా వేరే ఉద్దేశానికి, వేరే పర్పస్కి అదే ల్యాండ్ను ఉపయోగించడానికి చట్టం అనుమతించదు. అది సెక్షన్ 99, సెక్షన్ 101 ఆఫ్ 2013 చట్టము. అది
ఉద్దేశాన్ని పర్పస్ను మార్చడానికి అనుమతించదండి చట్టం అయితే. అంటే ఇప్పుడు మార్చారు కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఫార్మాసిటీ కోసం ల్యాండ్ పుల్ని చేసిండ్రు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అదే ప్లేస్లో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అనౌన్స్మెంట్స్ వచ్చిన మీరు వినే ఉంటారు, ఫ్యూచర్ సిటీ ఉందని. సో అది వస్తుందనే ఉద్దేశంతో ఆ ఏరియా మొత్తం ఇప్పుడు మళ్ళీ అగైన్ ప్లాట్స్ కానీ వెంచర్స్ కానీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది, కస్టమర్లు కూడా కొనుక్కుంటున్నారు. అలా ఏదన్నా పర్పస్ గిట్ట మార్చి గవర్నమెంట్ అక్వైర్ చేసిన ల్యాండ్ను వేరే పర్పస్కి బదలాయించి యూజ్ చేస్తుంది అని అనుకున్నప్పుడు ఆ సంబంధిత ల్యాండ్ లూజర్ కావచ్చు, ల్యాండ్ హౌస్టీస్ కావచ్చు, ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్లో ఏ పర్పస్కి అయితే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నారో అదే పర్పస్ కాకుండా వేరే పర్పస్ గిట్ట మార్చినట్టయితే ఖచ్చితంగా ఆ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు ఈ గవర్నమెంట్ ఈ చేంజ్ ఆఫ్ పర్పస్ని ఖచ్చితంగా వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు, వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ న్యాయ సహాయం పొందవచ్చు. అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మీద ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళంతా కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ పర్పస్ ఎవరెవరైతే భూ హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ ఆ పర్పస్ ఏ పర్పస్కి అయితే సేకరించారో ఆ పర్పస్కి యూజ్ చేయకుండా వేరే పర్పస్కు గవర్నమెంట్ ఆ ల్యాండ్ను టర్న్ చేస్తుందంటే వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి, గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చా ఫ్యూచర్ సిటీని? కోర్టుకు వెళ్ళకపోతే ఫ్యూచర్ సిటీ ముందుకెళ్తుంది గవర్నమెంట్. ఓకే, ఏ ఒక్కళ్ళు వెళ్ళినా కానీ ఆగుతుందా? ఏ ఒక్కరు వెళ్తే వాళ్ళ ల్యాండ్ మట్టుకు ఆగుతుంది, లేదు వాళ్ళు మొత్తం టోటల్ని ఛాలెంజ్ చేస్తే టోటల్ ఆగుతుంది. వాళ్ళు ఇచ్చిందే 4 ఎకరాలు, ఇదేమో 20 ఎకరాలు ఉంది. వాళ్ళ 4 ఎకరాల వరకు ఛాలెంజ్ చేస్తే ఇండివిజువల్గా ఆగుతుంది, లేదు త్రూఅవుట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఛాలెంజ్ చేస్తే మొత్తం ఆగుతుంది. 2 రకాల మొత్తం ఆపచ్చు, వాళ్ళ దాన్ని ఆపుకోవచ్చు. అలా థర్డ్ పర్సన్ వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, థర్డ్ పర్సన్ కూడా వెళ్ళొచ్చు. థర్డ్ పర్సన్ ఇలా వేరే ఒక పర్పస్ కోసం ల్యాండ్ పూల్ చేసి ఇంకో పర్పస్ కు యూజ్ చేస్తున్నారని ఎవరో దానికి సంబంధం లేదు, పబ్లిక్ కూడా వెళ్ళొచ్చా? అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం ఏదైతే ల్యాండ్ పూల్ చేసిండ్రో, ఏదైతే ఫార్మాసిటీకి పూల్ చేసింది ఫ్యూచర్ సిటీకి వాడుతుండ్రో, ఇది 100% మీ ఉద్దేశంలో ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? ఒకవేళ రికార్డుల ప్రకారంగా అది ఆ పర్పస్ ఫార్మాసిటీకి తీసుకొని ఇప్పుడు మళ్ళా చట్టం యొక్క ప్రక్రియను తుంగలో దొక్కి చట్టం యొక్క ఉద్దేశాన్ని గిట్ట తుంగలో దొక్కి వేరే పర్పస్కి ఇల్లీగల్గా గిట్ట వీళ్ళు కన్వర్ట్ చేసినట్టు మాత్రం ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉండదండి. ఇల్లీగల్గా అంటే 1-2 ఎకరాలు అంటే ఏదో చేయొచ్చు, కానీ ఈ వేల ఎకరాలు చేయడానికి ఛాన్స్ ఉంది అంటారు. అదే ఒకవేళ వాళ్ళు గిట్ట ఏమన్నా ఏ ఒక సంబంధిత వ్యక్తులు కానీ పబ్లిక్ వెళ్ళి కోర్టుకి వెళ్ళి దాన్ని ఆపితే ప్రక్రియకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అగైన్ లీగల్ స్క్రూటినీ, ఆ ప్రక్రియ మళ్ళీ పబ్లిక్ పర్పస్ సర్వ్ అవుతుందా లేదా, ఆ పర్పస్ ఈ పర్పస్ ఒకటేనా, ఫ్యూచర్ సిటీ కూడా పబ్లిక్ పర్పస్ కింద వస్తుందా లేదా, అదనే మళ్ళా కోర్టు స్క్రూటినీ, సబ్జెక్ట్ టు కోర్టు స్క్రూటినీ అనమాట. ఒకవేళ ఫ్యూచర్ ఇప్పుడు ఫార్మాసిటీ ఒకటి ఉంది, సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఫార్మాసిటీ అనేది ఒక ప్రాజెక్టు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగే ప్రాజెక్టు, అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ సిటీ, ఏఐసిటీ ఇవి కూడా పబ్లిక్కి యూజ్ అయ్యే ప్రాజెక్ట్స్. అయితే కోర్టు ఓకే చెప్తుందా? సబ్జెక్ట్ టు కోర్టు స్క్రూటినీ అండి. కోర్టు ఏం చెప్తుంది? పబ్లికే కదా, 2 పబ్లికే. మనం ఇక్కడికిక్కడ సంబంధిత కోర్టులు న్యాయ తీర్పులు ఏమిస్తాయి అనేది మనం ఎవరూ చెప్పనీకి రాదు. ఓకే, జస్ట్ ఒక కామన్ మ్యాన్గా నాకు తెలిసిన అవేర్నెస్ తోటి అడుగుతున్నా అంతే. మీకు తెలిసిన అవేర్నెస్, మనకు తెలిసిన అవేర్నెస్ మనం ఓన్లీ కోర్టుకి వెళ్ళేంత వరకే మనం చెప్పగలుగుతాం. ఓకే, కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? మీ అనుభవంలో ఇలాంటి కేసెస్ ఏమో వచ్చి ఇలా ఇచ్చిన తీర్పులు ఏమన్నా ఉన్నాయా అనేది ఆ రిఫరెన్స్ తీసుకొని చెప్తారా? చాలా సందర్భాలు మన ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ కడతామని చెప్పి ఆ పర్పస్ వేరే సేకరించి అట్లా ఇస్తే ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టు ఎవరిదాలకు రిటర్న్ ఇచ్చేయమని చెప్పేసింది భూమి. ఓకే, అట్లా చెప్పింది. ఇక్కడ మన నాగార్జున సాగర్ కాడ కూడా మన కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు కొరకు సేకరించి అన్యూజ్డ్గా ఉంటే అది ఎవరిదాలకు రిటర్న్ ఇచ్చేయమని చెప్పింది, గవర్నమెంటే చెప్పింది. సో ఇట్లా వేరే పర్పస్ యూజ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేయమన్న సందర్భాలు చాలా ఉన్నాయి త్రూఅవుట్ ఇండియా. గవర్నమెంట్ ప్రాజెక్ట్కి ఇప్పుడు నేను ఒక ల్యాండ్ ఇచ్చాను అనుకోండి, ఒక 10 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఫార్మా సిటీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు,
ల్యాండ్ ఇచ్చాను, దాన్ని ఆ ల్యాండ్ ఒక పర్పస్కి ఇచ్చాను, వాళ్ళు దాన్ని ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి, ఏదేమన్నా చట్టం ఉందా? విత్ ఇన్ 5 ఇయర్స్లో ఆ పర్పస్కు వాళ్ళు యూజ్ చేసుకునే ప్రయత్నం అన్న చేయాలి. విత్ ఇన్ 5 ఇయర్స్లో ఆ ల్యాండ్ అన్యూజ్డ్గా పడి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ ల్యాండ్ ఓనర్స్కి తిరిగి ఇచ్చాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ది. ఓకే, అట్లా ఏమన్నా మీ దగ్గర కేసెస్? చట్టమే చెప్తుంది, సెక్షన్ 99 ఆఫ్ 2013 ప్రకారం, 13 యాక్ట్ ప్రకారం విత్ ఇన్ 5 ఇయర్స్ లోపల ఒకవేళ భూసేకరణ చేసినటువంటి ల్యాండ్ ఆ ఉద్దేశానికి గిట్ట ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా గిట్ట పడి ఉన్నటువంటి అయితే ఆ ల్యాండ్ ఓనర్ మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇవ్వాల్సినటువంటి బాధ్యత చట్ట ప్రకారమే. అంటే కాంపన్సేషన్ కూడా రిఫండ్ ఇవ్వాలా? కాంపన్సేషన్ రిఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాంపన్సేషన్ ఎంత వస్తుంది సార్? అంటే అప్రాక్సిమేట్లీ 4 times అని నేను విన్నా. 3 times. 3 times చట్ట ప్రకారం 3 times ఆఫ్ ది మార్కెట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు 5 years లోపు గిన ఆ ప్రాజెక్ట్ గిన స్టార్ట్ కాకపోతేనా, కంప్లీట్ కాకపోతేనా? స్టార్ట్ కాకపోతే. ఓకే, కంప్లీట్ కావడానికి ఏమన్నా ఫ్రేమ్ వర్క్ ఉందా? ఏమి లేదండి, చట్ట పరిధిలో అలాంటివి ఏమి లేవు. ఓకే, స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. స్టార్ట్ చేయడం అంటే స్టోన్ బాతి ఇనాగ్రేట్ చేశారు అనుకోండి, అది స్టార్ట్ చేసినట్ట? కాదు. స్టార్ట్ చేసినట్టు అంటే స్టార్ట్ చేసినట్టు ఆ ప్రాజెక్టును, ఆ ఉపయోగాన్ని మనం ఉపయోగిస్తున్నట్టు, దాన్ని వినియోగిస్తున్నట్టు కనబడాలి. అప్పుడే మనం స్టార్ట్ చేయం, మమ అనిపించడం కాదు కదా. అంటే నాకు ఇంకా అర్థం కాలేదు సార్ ఇది క్లియర్గా. స్టార్ట్ చేయడం అంటే ఇప్పుడు ఇల్లు కట్టడం అనుకోండి, ఇల్లు కట్టడానికి నేను ల్యాండ్ పుల్లింగ్ చేశాను. ఒక ఇల్లు కట్టడం అంటే ఏ స్టేజ్లో ఉన్నంత వరకు స్టార్ట్ చేసినట్టు లెక్క? కనీసం ఆ ప్రాజెక్ట్ ఆన్ గోయింగ్లోనన్నా ఉండాలి. అంటే పునాదులు అట్లీస్ట్ పిల్లర్స్ అన్న వేసి ఉండాలి. ఆల్రెడీ స్టేజ్ కాకుండా ఆన్ గోయింగ్ అన్న ఉండాలి. ప్రాజెక్ట్ నడుస్తున్నట్టుగా ఉండాలి. ఓకే, ఈ 5 yearsలో అట్లీస్ట్ 5 yearsలో అట్లీస్ట్ లాస్ట్ 5th yearలో అయినా సరే ఆన్ గోయింగ్ అన్న ఉంటే అప్పుడు ఆ ప్రాజెక్టు యూజ్ఫుల్గా, పర్పస్ఫుల్గా సర్వ్ అవుతున్నట్టు లెక్క. లేదంటే అన్యూజ్డ్గా ఉంటుంది కాబట్టి అది చట్ట ప్రకారం లేవని చెప్పి గవర్నమెంట్ ఆపేసింది అనుకోండి, మళ్ళీ ల్యాండ్ రిటర్న్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఫార్మా సిటీ కావచ్చు, ఇంకా రకరకాల ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేసిన ఏరియాలలో గవర్నమెంట్ ఈ 5 yearsలో ఈ ఏరియా ఈ రేంజ్కి వెళ్ళిపోతుంది, 5 years ఇంకో 10 yearsలో ఈ ఏరియా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అని జనరల్గా చెప్తుంటారు. దాన్ని నమ్మి పబ్లిక్ కూడా ఆ ఏరియాలో, ఇప్పుడు ఈ ఏరియాలో గవర్నమెంట్ బాగా ఫోకస్ చేస్తుంది, ఈ ఏరియాలో బాగా డెవలప్మెంట్ వస్తుంది. ఒకప్పుడు గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీలో కానీ అట్లా అనౌన్స్ చేసినప్పుడు నేను కొనలేదు, ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడన్నా కొందాము, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఫ్యాబ్ సిటీ వచ్చినప్పుడు 20 ఏళ్ల క్రితము అదే ఉద్దేశంతో పబ్లిక్ అక్కడ ఇన్వెస్ట్ చేసి చాలా వరకు 10 ఏళ్ళ వరకు కూడా కొన్న రేటు కూడా రాలేదు. అలాంటి సందర్భాలు జరిగినాయి ఫ్యాబ్ సిటీ. ఇక్కడ అట్లా గవర్నమెంట్ అనౌన్స్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు కొనుక్కొని లాస్ అవుతున్నారు. సో గవర్నమెంట్, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ని రోజులలో కంప్లీట్ కావాలని, కంప్లీట్ చేయకపోతే గవర్నమెంట్ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు అని ఏమన్నా చట్టం ఉందా? ఏం లేదు సార్ అట్లాంటిది. ఇవన్నీ ఓవరాల్గా ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లకు ఎలాంటి బాధ్యత ఉండదు. వాళ్ళు పబ్లిక్ బాధ్యతలో ఉన్న పర్సన్స్ చెప్తున్నారు కదా, బాధ్యతలో ఉన్న పర్సన్స్ కూడా వాళ్ళ పబ్లిక్ డెవలప్మెంట్ ప్రమోషన్లో భాగంగా చెప్తూ ఉంటారు ఆ స్టేట్మెంట్లు. ఆ స్టేట్మెంట్కి ఎలాంటి చట్టబద్ధత ఉండదు, ఎలాంటి నిబద్ధత ఉండదు. కాబట్టి జస్ట్ కాలక్రమేణా మనం నమ్మకం మీద, ఆ పరిపాలకుల మీద మనం ఎట్లయితే నమ్మి ఓటేస్తామో ఆ నమ్మి మనం ముందడుగేయడమే. చట్టబద్ధమైనటువంటి లయబిలిటీ ఏముండదు అట్లాంటి స్టేట్మెంట్లకు కానీ మాటలకు కానీ. ఎందుకంటే అట్లా ఇన్వెస్ట్ చేసి అప్పులు తీసుకొచ్చి నేను చూసా చాలామందిని. అప్పుడు ఫ్యాబ్ సిటీ, ఎయిర్పోర్టు, హార్డ్వేర్ పార్క్ వచ్చినప్పుడు మహేశ్వరము, అమీర్పేట ఆ సరౌండింగ్స్లో కొన్ని వందల మంది ₹5 వడ్డీకి, ₹10 వడ్డీకి తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేసి వెంచర్లు వేసి లేదంటే ప్లాట్లు కొని 10 సంవత్సరాల వరకు కూడా రీసేల్ చేసుకోలేక, పెట్టినది కనీసం ఇంట్రెస్ట్ కూడా రాక చాలా ఇబ్బందులు పడి కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్టులను బేస్ చేసుకుని ఆ ఏరియాలో ఏదో అయిపోతుంది అనే ఒక ఉద్దేశంతో
జనరల్గా అవ్వచ్చు అవ్వకపోవచ్చు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఇవి అయినాయి. ఇట్లా అవుతుంది అనే ఒక ఉద్దేశంతో అప్పుడు మిస్ అయినాం కాబట్టి ఇప్పుడు మిస్ కావద్దనే ఒక ఉద్దేశంతో పబ్లిక్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. పబ్లిక్ ఇట్లా లాస్ అవుతున్నారు కదా, ఖచ్చితంగా గవర్నమెంట్ ఇగో ఈ ప్రాజెక్ట్ చెప్పింది అంటే ఖచ్చితంగా ఇది కంప్లీట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ కంపల్సరీ కంప్లీట్ చెయ్యాలి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంది, ఫ్యూచర్ సిటీ కంపల్సరీ చెయ్యాలి, చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. చేయకపోతే వీళ్ళ మీద మనము యాక్షన్ పబ్లిక్ తీసుకోవచ్చు. లేదు అంటే కన్సర్న్ అంటే నాకు అడగకూడదు తెలియదు, కోర్టే దీని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది అనే చట్టాలు కానీ అనే ఏదైనా ప్రొసీజర్ కానీ ఉందా? ఓవరాల్గా స్టేట్మెంట్లు ఇచ్చిన వాటికి ఎలాంటి నిబద్ధత, లయబిలిటీ ఉండదండి. అది ముఖ్యమంత్రి అయినా అవ్వచ్చు, ప్రధానమంత్రి అయినా అవ్వచ్చు. ఓన్లీ చట్ట పరిధిలో ఏదైనా చట్టం చేసి చట్ట పరిధిలో జరిగేటటువంటి వాటికి మాత్రమే గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది. అప్పుడు ఏ సిటిజన్ అయినా కూడా మనం చట్ట పరిధిలో కోర్టుకి వెళ్ళి ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేయండి అని అడిగే అర్హత ఉంటుంది. ఎగ్జాంపుల్ మన సిఆర్డిఏ చట్టం ఏపీలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసింది. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని క్యాపిటల్ సిటీ డెవలప్ చేయడానికి ఒక చట్టాన్ని చేసి దానికి ఒక అథారిటీని క్రియేట్ చేసి పెట్టారు. ఆ చట్ట పరిధిలో తర్వాత గవర్నమెంట్ దాన్ని చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ క్యాపిటల్ సిటీని మళ్ళీ వేరే చోటుకు తరలిస్తా అన్నది అక్కడ ఉన్నటువంటి రైతులు మీరు చెప్పిన పద్ధతిలోనే మేము రాజధాని పర్పస్ కొరకని ఇచ్చినాం తప్ప వేరే పర్పస్కి అయితే మేమెందుకు ఇస్తామని ఆ రాజధాని రైతులు సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. వెళ్ళడం జరిగితే ఆ పర్పస్ రైతులనే కోర్టులు కూడా సమర్థించినాయి. తర్వాత గవర్నమెంట్ మళ్ళీ దాన్ని ఆ చట్టాన్ని రిస్టోర్ చేసి అలానే ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే రాజధానికి ఇచ్చాం కాబట్టి ల్యాండ్స్ రాజధానికే వాడాలి. ఇందాక ఏదో ఫార్మాసిటీ ఎగ్జాంపుల్ ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చామో అదే ఉద్దేశానికి వాడమని చట్టం చెప్తుంది కాబట్టి అదే ఉద్దేశానికి వాడాలి. ఎవరైనా ప్రభుత్వాధినేతలు కానీ ప్రభుత్వాధికారులు కానీ ఈ ఓరల్గా ఇచ్చే స్టేట్మెంట్లకు ఎలాంటి లయబిలిటీ ఉండదండి. అదన్నీ జస్ట్ మనం నమ్మి ముందడుగు వేసుకునే స్టేట్మెంట్ల లాగానే ఉపయోగపడతాయి తప్ప దాని మీద మనం ఎట్లాంటి కోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద లయబిలిటీని క్రియేట్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు హెచ్ఎండిఏ ఏదైతే ఉందో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ని మార్చడం అంటే హెచ్ఎండిఏ జ్యూరిస్డిక్షన్ని చేంజ్ చేశారు. జీవో 68ని రిలీజ్ చేసి సో 2050 అంటున్నారు. 2050 వరకు అది కంప్లీట్. సో మొన్నటి వరకు 2031 మాస్టర్ ప్లాన్ ఉండేది. అది ఒక ఎక్స్టెంట్ వరకు ఉన్నది. ఇప్పుడు దాన్ని పెద్ద చేస్తూ మళ్ళీ ఇంకొక డిస్ట్రిక్ట్స్ని యాడ్ చేసిండ్రు, పరిధిని పెంచిండ్రు, చేసిండ్రు, జీవో కూడా రిలీజ్ చేసిండ్రు. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నా ల్యాండ్ ఒక 10 ఎకరాలు ఇప్పుడు ఎక్స్టెండ్ చేసిన దాంట్లో ఉంది, అది ఇంకా మాస్టర్ ప్లాన్ రాలేదు. మాస్టర్ ప్లాన్ ఇప్పుడు నాది ఎక్స్టెండ్ చేసిన ల్యాండ్ ఈ జోన్స్ మీకు ఐడియా ఉంది కదా, జోన్స్ గురించి, అది ఏ జోన్లో వస్తుంది అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు నేను ఇది హెచ్ఎండి అయిపోయింది కదా అని చెప్పేసి నేను అక్కడ కొనుక్కున్నాను అనుకోండి, అది అది బై మిస్టేక్ ఆ ల్యాండ్ ఇప్పుడు ప్రైవేట్ ల్యాండే, మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ ఏదైనా ఒక వేరే జోన్లో వెళ్ళొచ్చు, రోడ్ అయినా వెళ్ళొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు, లాస్ అయినట్టే కదా. లాస్ అయినట్టే. అది ఒకవేళ మీకు గిట్ట ఆ ల్యాండ్ మీద కంప్లీట్గా మీకు యాజమాన్య హక్కులు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ ఏరియా గిట్ట మీకు మాస్టర్ ప్లాన్లో భాగంగా రోడ్డు కింద గిట్ట వెళ్తే ఖచ్చితంగా ల్యాండ్ ఎక్వైర్ చేస్తుంది. మీకు నష్టపరిహారం కట్టించి మాత్రమే, కాంపన్సేషన్ కట్టించి మాత్రమే ఈ ల్యాండ్ని తీసుకుంటుంది గవర్నమెంట్. 3 times మీరు అన్నట్టు 2013 చట్ట ప్రకారం, భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం కట్టించి తీసుకుంటుంది అంతే. మనకు తెలిసిన వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళకి తలా 4 ఎకరాలు ల్యాండ్ ఉన్నది. అయితే ఒక అతను ల్యాండ్ 4 ఎకరాలు పోయింది అవుటర్ రింగ్ రోడ్లో, ఇంకొక అతని 4 ఎకరాలు ఉన్నది. ఈ పోయిన అతనికి ఏమో 3 times కాంపన్సేషన్ వచ్చింది. 3 times కాంపన్సేషన్ ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో దాని ప్రకారం వస్తుంది. అది పోయింది, అతనికి ఎంతో వచ్చింది. ఇప్పుడు ఏదైతే మిగిలిందో అది రోడ్డు పక్కనే ఉంది కాబట్టి దీనికి వాల్యూ అనేది చాలా హెవీగా పెరిగింది. సో ఇతను చాలా ఎక్కువ నష్టపోయినట్టే కదా. ల్యాండ్ యూస్టీ ఎక్కువ నష్టపోయినట్టే. 3 times దో హ్యాస్ గాట్ 3 times ల్యాండ్ కాంపన్సేషన్, చాలా ఎక్కువ నష్టపోయినట్టే కదా. దానికి మళ్ళీ భూసేకరణ చట్టం కింద
ఈ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసరు పాస్ చేసిన అవార్డు మీద మళ్ళీ భూ నిర్వాసితులకు మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ అథారిటీ అని ఉంది. మన రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఉంది. ఎవరికైనా ఇట్లా నాకు 20 లక్షలే కట్టించింది, నా పక్కోడికి రోడ్ ఫేసింగ్ వచ్చింది, హై వాల్యూ క్రియేట్ అయింది, కాబట్టి దాంతో పాటుగానే మనకు ఆ వాల్యూ మనకు కట్టియాలని మళ్ళీ మనం రీక్లెయిమ్ చేసే అవకాశం, మళ్ళీ మనం అవార్డు మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు, మనం ఎన్హాన్స్మెంట్కి అడగవచ్చు. ఎన్ని రోజులు టైం వస్తుంది అంటే ఎన్ని రోజులు టైం పీరియడ్లో వస్తుంది అది ఇమీడియట్గానా? ఏది అథారిటీకి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు పక్క ల్యాండ్ వాల్యూ ఉంటుంది కదా, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇతనికి ఇచ్చేస్తారు కాంపన్సేషన్. సో పక్కన ల్యాండ్ అనేది ఎక్కువ రేటుకు ఉంది, అవును, పోన్ ల్యాండ్. సో అది ఒక 2 years తర్వాత రేట్ ఎక్కువ అయింది. సో ఆ ఎక్కువైన రేట్ ఇస్తారా? అప్పుడే ఆ ప్రివేలింగ్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి కదా, ఆ ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఏ సందర్భానికి ఇచ్చిర్రు, ఏ పర్పస్కి ఇచ్చిర్రు, ఆ పర్పస్కు ముందున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఆ పర్పస్ అనౌన్స్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి, రోడ్ అనౌన్స్ అయింది, ఆటోమేటిక్గా రేట్స్ అనేది హైప్ అయిపోతుంది. ఆ హైప్ ఎందుకు అయింది, ఆ పర్పస్ ఏంది, వీడు ఆ పర్పస్ వల్ల లూజ్ అయింది కదా. సో ఈ సర్కమ్స్టెన్సెస్ అన్ని బేరీజ్ వేసి కోర్టు తుది తీర్పిస్తుంది. అంటే కోర్టుకు వెళ్ళాల్సిందేనా అది? ప్రతి ఆర్డీఓ అవార్డు మీద అందరు కోర్టుకు వెళ్తారు జనరల్గా, మళ్ళీ కోర్టు తీర్పిస్తుంది. అంటే డైరెక్ట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఒక నోషనల్ అవార్డు ప్రకటిస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అంతకు మించి కావాలంటే కోర్టుకు వెళ్ళాలి, అది తీసుకుని మనం కోర్టుకు వెళ్తాం అనమాట. ఓకే, ఆ పరిహారం మనం స్వీకరిస్తూనే ఇది మాకు సరిపోలేదు, ఇన్సఫిషియంట్ అమౌంట్ వచ్చింది, ఇంకా మాకు పెంచి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ మనం కోర్టుకు వెళ్తాం, ఆ కోర్టు తుది తీర్పిస్తుంది. ఓకే, ఆ తర్వాత మనం హైకోర్టుకి. అంటే ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో ఏదైతే ల్యాండ్ కొనుక్కుంటామో ఆ ల్యాండ్ ఒకవేళ వేరే జోన్లో, ఇప్పుడు వీళ్ళంటే రోడ్డుకు పోతే ఒక కాంపన్సేషన్ ఇస్తారు, వేరే జోన్కు పోతే అది పనికిరాని జోన్కు పోయింది. జోనల్ ఏరియాస్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తారు కదండి, ఆ ఆబ్జెక్షన్ కాల్ఫర్ చేసినప్పుడు మనం ఆబ్జెక్షన్స్ రేజ్ చేయాలి. అది ఏ జోన్లో వెళ్తుంది, అది కన్జర్వేషన్ జోనా, అది రెసిడెన్షియలా, కమర్షియల్ జోనా, ఏ జోన్లో వెళ్తుందో చూసుకుంటూ మనం ఆబ్జెక్షన్స్ పెట్టి, అక్కడ ఏమైనా కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా ఉంది, కమర్షియల్ ఏరియాకి వస్తుంది, మనకు బాగా లాస్ అవుతుంది అన్నప్పుడు మనం ఆబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. ఆబ్జెక్షన్స్ను వాళ్ళు కన్సిడర్ చేసి అప్పుడు ఫైనల్ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ ఇస్తారు. దాదాపుగా 10,000 square kilometer వరకు ఎక్స్టెండ్ చేస్తుంది, దాదాపుగా 10,000+ square. అంటే దాదాపు ఎంతమంది ల్యాండ్ ఓనర్స్ ఉంటారు? చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ తృప్తి కలిగేటట్టు ఈ జోనింగ్ సిస్టమ్ని తీసుకొచ్చి మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడం కుదురుతుంది అంటారా? ఇక అది ఇంత ల్యాండ్ మాస్ పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ మరి ఎక్కడెక్కడ ఏ జోన్ పెట్టాలనేది ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఆ జోనల్ని డిసైడ్ చేయాలి. అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు నాకు సాటిస్ఫై లేదు, నాది యాక్చువల్లీ మంచి రెసిడెన్షియల్ రావాల్సింది ఎక్కడో పబ్లిక్ జోన్లోకి వచ్చింది, సెమీ పబ్లిక్ జోన్లో వచ్చింది, లేదంటే రీక్రియేషన్లోకి వచ్చింది. రీక్రియేషన్ అంటే అసలు 10% కట్టుకోవడానికి వీలు, మిగిలిన 90% వేస్టేజ్ చేయాలి. సో అలాంటి సందర్భాల్లో నేను సాటిస్ఫై లేను. మ్యాక్సిమము రీక్రియేషన్ జోన్లలో ఉన్న వాళ్ళు ఎవరు సాటిస్ఫై ఉండరు, ఎందుకంటే ల్యాండ్ పోతుంది. తర్వాత కొంతమంది పెరియార్ బన్ జోన్ వస్తుంది, ఓన్లీ 25% మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, 75% ఓపెన్ స్పేస్ కింద వదిలేయాలి. ఇలా జోన్స్ వచ్చిన వాళ్ళు సాటిస్ఫై ఉండరు. ఉండనప్పుడు వాళ్ళు డెఫినెట్గా మీరు అన్నట్టు వెళ్తారు, కోర్టుకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ అనేది కంప్లీట్ అవ్వడం సాధ్యమవుతుంది అంటారా? ఇట్లా టైం పడుతుంది. ఫైనల్ అప్రూవల్ కానీ ఆబ్జెక్షన్స్ ఇవన్నీ కాల్ఫర్ చేసి ఇవన్నీ డిసైడ్ చేయడానికి టైం పడుతుంది. లేదు, గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా ఇదే మాస్టర్ ప్లాను, ఇంకా మీరు సైలెంట్గా మాస్టర్ ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సిందే అనే అథారిటీ ఏమన్నా గవర్నమెంట్కి ఉంటుందా? ఉండదు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే భూ యాజమాన్య హక్కులు అనేవి రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి హక్కులు. సో ఆర్టికల్ 300A రాజ్యాంగం ప్రకారం భూ యాజమాన్య హక్కులను ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా, రాజ్యాంగ సమానత్వం పాటించకుండా, చట్ట ప్రకారం దాన్ని తీసుకోకుండా పోతే ఖచ్చితంగా రాజ్యాంగ ఒక ఉద్దేశం నెరవేరదు. కాబట్టి ఖచ్చితంగా ఆ రైతులు ఈవెన్ జీవోను కాదు చట్టాన్ని కూడా ఛాలెంజ్ చేసి, సో రాజ్యాంగానికి భంగం కలిగింది కాబట్టి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
ఓకే. సో మీరు అన్నట్టు ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 16 కావచ్చు, పక్కోడికేమో మామూలు రెసిడెన్షియల్ జోన్లో వస్తుంది, నాకేమో పెరి అర్బన్ జోనో, రిక్రియేషనో, బయో కన్జర్వేషన్ జోనో వస్తుంది. సో ఐ విల్ బి ది ఎఫెక్టెడ్ పర్సన్. అవును. సో ఆర్టికల్ 14 ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్, సమానత్వం పాటించట్లేదు కదా, సో నేను లూజ్ అవుతా. సో అప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అప్రోచ్ ది కోర్ట్. ఇప్పుడు 10,000 స్క్వేర్ కిలోమీటర్లు అంటే హ్యూజ్ ల్యాండ్. ఇప్పుడు వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తూ మాస్టర్ ప్లాన్ బయటికి వస్తేనే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ప్రపోజల్ తీసుకొచ్చిందో జీవో 68 జస్టిఫై అవుతుంది. మరి అది ఎన్ని రోజులు పడుతుంది అనేది మనకంటూ క్లారిటీ లేదు. ఈ గవర్నమెంట్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత నిబద్ధతతో పనిచేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. కొన్ని ప్లాన్లు పాలసీస్ ఏళ్ళ తరబడి పెండింగ్ పెడతారు, కొన్ని వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా స్పీడప్ చేసి తొందరగా చేయించుకుంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి వాళ్ళు. కానీ ఇవన్నీ రిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి, అందరినీ సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళాలి. లేదు అంటే ఇదే అది ఇంకా నాంతనే ఉంటాయి, కోర్టులకు వెళ్తారు, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, లిటిగేట్ అవుతుంది, మ్యాటర్ కాంప్లికేట్ అవుతుంది. కాంప్లికేట్ అవడం వల్ల ఫైనల్ అప్రూవల్ రాదు, కోర్టులో అబ్జెక్షన్ చెప్తాయి, డిలే అవుతుంది కదా ఆబ్వియస్గా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇంత ఫ్రేమ్ వర్క్ అయితే లేదు. ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అంటే ఈ ఫ్రేమ్ వర్క్లో ఇంత టైం పీరియడ్లోనే కంప్లీట్ కావాలని ఎక్కడ లేదు. పాలసీ డిసిజన్స్ అవి, పాలసీ డిసిజన్లకి ఎలాంటి ఏమి ఉండదు అన్లెస్ అవి లీగలైజ్ అయితే తప్ప. లీగలైజ్ ఎప్పుడు చేస్తారు? ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నప్పుడు లీగలైజ్ చేస్తారు. ఈ పాలసీ డిసిజన్లన్నీ ఇట్నే ప్రమోషన్లో భాగంగా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఫ్యూచర్ సిటీ అనేది ఉంది సార్. ఫ్యూచర్ సిటీ అనేది మీ దృష్టిలో ఏది లీగలైజ్ అయిందంటారా కాదంటారా? అదొక పాలసీ డిసిజన్. పాలసీ డిసిజన్ ఒక జీవో ద్వారా ఒక ఫ్యూచర్ సిటీ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేశారు. సో జీవో ప్రకారం ఆ రెగ్యులేటరీ బాడీ ముందుకెళ్తూ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి రోడ్లను, అక్కడ ఉన్నటువంటి ఏరియాను డెవలప్ చేసే బాధ్యత వాళ్ళది. సో అంతవరకు మనం ఆ జీవోలో చెప్పబడినటువంటి విషయాలకు మనం ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మనం వీ కెన్ అంటే ఫ్యూచర్ సిటీ కంప్లీట్ అయితే అక్కడ ఇమ్మెన్స్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, చుట్టుపక్కల ల్యాండ్స్కి ఒక రేంజ్లో రేట్లు పెరిగిపోతాయి. వాళ్ళు కూడా చేయాల్సిందే చేస్తారు. వాళ్ళు కూడా ఏం దురుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావద్దు, డెవలప్మెంట్ కావద్దని ఉండదు కదా. అంటే డెవలప్ కావద్దని ఎవరికి ఉండదు, బట్ మనం ఎంత దూకగలమో అంతే చెప్పాలి. మనము 1 కిలోమీటర్ ఉరకగలిగేటోళ్ళు 10 కిలోమీటర్లు ఉరుకుతా అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో నా పాయింట్ ఏంటంటే నిజంగా 10 కిలోమీటర్ ఉరికే కెపాసిటీ నాకు ఉందా లేదా, ఒకవేళ ఉరకగలిగితే ఎంత టైంలో ఉరకగలుగుతా, ఇవన్నీ ఒక టైం బౌండ్ ఉంటే కరెక్ట్ కదా అనేది నా పాయింట్. అందుకే డెమోక్రసీలో 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ పెట్టారండి, 5 ఇయర్స్కి ఒకసారి. ఈ 5 ఇయర్స్ లోపల ఈ చెప్పిన మాటలు నెరవేర్చారా లేదా పాలకులు? నెరవేర్చకుండా మీరు అన్నట్టు కెపాసిటీ లేకున్నా కూడా ఎక్కువ దూరం దూకగలిగే మాటలు చెప్పి మనల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడా? మళ్ళీ అందుకనే ఆ 5 ఇయర్స్ కట్ ఆఫ్ పెట్టారు. ఈ 5 ఇయర్స్ లోపల ఆ నిబద్ధత, మెటీరియలైజేషన్ ఏందో తెలుస్తుంది కదా. సో ఆ నిబద్ధత, ఆ కమిట్మెంట్ ఉన్నదా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకొని మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత మనం చట్టం లేదా సార్ వీటికి? అంటే ప్రామిస్లని నెరవేర్చకపోతే మేము యాక్షన్ తీసుకోవచ్చు, పబ్లిక్ అయినా కానీ ఎవరైనా సరే. లేకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మన రాజ్యాంగ సూత్రాల ప్రకారం కానీ చట్టాల ప్రకారం అట్లాంటి చట్టాలు ఏమి లేదు. ఈ కొంతమంది ఎక్స్పర్ట్స్, న్యాయ కోవిదులు ఈ ఇచ్చే హామీలకు కూడా చట్టబద్ధత చేసి ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి లేవదని అందరు సజెషన్లు ఇస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఊటికే గాలి మాటలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, ఉచిత హామీలు ఇస్తూ ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యానికి, దేశానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుంది. ఇచ్చిన ప్రతి హామీకి కూడా కమిట్మెంట్ ఉండాలి, లీగాలిటీ ఉండాలి, దాన్ని కూడా ఎలక్షన్ పరిధిలో ఉండాలి. ఒకవేళ నెరవేర్చకపోతే వీళ్ళు లైబుల్ అవ్వాలి. ఒక మాట అన్నము అంటే ఖచ్చితంగా లైబుల్ అవ్వాలి. ఆ చట్టం చేయాలని ఇప్పుడు ఆల్రెడీ లా కమిషన్ దగ్గర ఆ ప్రపోజల్స్ పెండింగ్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్.
అవన్నీ లా కమిషన్ దగ్గర ప్రపోజల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రామిసెస్ అన్నీ కూడా ఒక ఫ్రేమ్వర్క్లోకి ఇంటిగ్రేట్ చేసి లయబుల్ చేయాలి వాళ్ళని. యా, చేయగలిగే పనులే చేయాలి, చేయగలిగే మాట్లాడాలి, అవి మాత్రమే ప్రామిస్ చేయాలి. అప్పుడు మాత్రమే అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలి, అవి మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. బియాండ్ మేనిఫెస్టో కూడా చెప్తారు ఉంటారు. సబ్జెక్ట్ టు స్క్రూటినైజేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, అవి మాత్రమే అలో చేయాలి, అవి మాత్రమే ప్రామిస్ చేయాలి అని ఇప్పుడు ఆ ప్రపోజల్స్ పెండింగ్ ఉన్నాయి. మీరు అన్నట్టు అవి చట్ట రూపం దాల్స్తే వెళ్ళండి కూడా అవన్నీ, అప్పుడు మనం యాక్షన్ తీసుకోవచ్చు. ఏదైనా మాట మాట్లాడితే అదే అప్పుడు మాట్లాడిన వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడతారు. ఖచ్చితంగా చేస్తేనే మాట్లాడతారు. పబ్లిక్ కూడా ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఓకే, పలానా మినిస్టర్ ఇది అన్నారు, అయినారు అంటే ఆ స్టేట్మెంట్ చూపించుకొని లీగల్ ఫ్రేమ్వర్క్ లోకి వస్తాయి కాబట్టి లయబుల్ అవుతారు. అవును. సో ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్కి సంబంధించి, నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ గవర్నమెంట్, పాస్ట్ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ని నేను బ్లేమ్ చేయడానికి మాట్లాడట్లేదు. వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేస్తారో, ప్రాజెక్ట్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ఏదైనా సరే అనౌన్స్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని వెంచర్ ఓనర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి వెంచర్లు వేయడం, ఎకరాలలో కొనేటోళ్ళు ఎకరాలలో కొని ల్యాండ్ బ్యాంక్ పెట్టుకోవడము, లేఅవుట్స్ వేసేటోళ్ళు లేఅవుట్స్ వేస్తారు, ప్లాట్స్ కొనేటోళ్ళు ప్లాట్స్ కొంటారు. డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కొంతమందికి. అది వాళ్ళ స్వార్థాని కొరకు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ప్రజల ఆశ అనేది ఇచ్చేసి వాళ్ళను ఒక హైప్ క్రియేట్ చేసి, ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళను ఇన్వెస్ట్మెంట్ చేపించేసి వీళ్ళు మార్కెట్ చేసుకొని వీళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. అది ఎక్కడో ఉంటుంది, మనకు 50-100 ఎకరాలు ల్యాండ్ ఉంటుంది, అక్కడ ల్యాండ్ పెరగాలంటే ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేస్తే వాళ్ళ ల్యాండ్కి పెరగాలంటే, లేదంటే వాళ్ళ ల్యాండ్ పక్కకుంటే ఒక రోడ్ వెళ్ళాలి, రోడ్డు మాస్టర్ ప్లాన్ ఈ రోడ్ వెళ్తుంది, హైవే పోతుంది అని ఒకటి అనౌన్స్ చేయడం. అలా చేయొచ్చా సార్? వాళ్ళు చెయ్యని అట్లని కాదు, వాళ్ళ ఇంటెన్షన్లో. ఇప్పుడు నా పొలిటికల్ లీడర్కి ఒక 200 ఎకరాలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గర 200 ఎకరాలు ఉంది. 200 ఎకరాలకు పక్కనే నేను ఒక ప్రాజెక్ట్ వేసుకుంటా గవర్నమెంట్లో, అట్లా ఏమన్నా చేసుకునే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా? ఇంటెన్షన్గా ఉంటే ఇంటెన్షన్ బయటపడుతుంటుంది కదా. ఆ బయటపడ్డప్పుడు మళ్ళీ అగైన్ వాళ్ళు, ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళినప్పుడు అయ్యే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మా ల్యాండ్లకి వెళ్ళకుండా రోడ్డును వంకర తిప్పారు, తిప్పారు, అక్కడ అంటే కోర్టులో ఆబ్జెక్షన్ చేసినాయి, మళ్ళీ సెటరైజ్ చేసిర్రు. అట్లా లేదు, వంకర్లు తిప్పనీకి లేదు, కరెక్ట్గా పోమని కూడా చెప్పారు. ఓకే. సో అట్లా సెల్ఫిష్కు అధికారాన్ని యూజ్ చేసుకొని లేదు. అంటే కొంతమంది ఏంటంటే ఈ గవర్నమెంట్కి ఇటు సైడ్ ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాని బాగా ఫోకస్ చేసి డెవలప్ చేస్తుంది, ఈ గవర్నమెంట్కి ఇటు సైడ్ ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ ఏరియాని ఫోకస్ చేసి డెవలప్ చేస్తారు. ఇజ్ ఇట్ ట్రూ సార్? ఇక అది పబ్లిక్ వాళ్ళు పాలకుల యొక్క స్వార్థానికి దాన్ని అధికారాన్ని ఉపయోగించుకుంటూ మనం దాన్ని అడ్డుకోనికి రాదు కదా సార్. అందుకే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే తరతమ భేదం లేకుండా, స్వార్థం లేకుండా ప్రజలందరినీ మేము సమానంగా చూస్తాము, ఎలాంటి స్వార్థానికి బంధుప్రీతి లేకుండా చూస్తామని వాళ్ళు అధికారం వస్తారు. సో చేసిన ప్రమాణాలను మర్చిపోయి ఇట్లాంటివి చేస్తే దాన్ని మనం సేవ్ చేయడానికి రాదు. అన్లెస్ పరిపాలకులు మన యూపీ ముఖ్యమంత్రి లాగా సన్యాసులు అయితే తప్ప. సో సన్యాసం స్వీకరించి వాళ్ళకి ఎలాంటి స్వార్థం లేకుండా కంప్లీట్ ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పరిపాలించే సీఎంలు, పిఎంలు ఉంటే తప్ప మనం ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి రాదు.